హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. For our evening meditation, let us turn to book of Genesis chapter 25 verse 22. ఈ సాయంకాల ధ్యానార్థమై ఆదికాండం 25-22 వచనం చదువుకుందాము. ఆదికాండం 25 అధ్యాయం 22 వచనము. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. And the first came out red all over like an hairy garment, and they called his name Esau. And after that came his brother out. 22nd verse. 25-22. And the children struggled together within her, and she said, if it be so, why am I thus? And she went to inquire of the Lord. 25 అధ్యాయం 22 వచనం ఇలా ఉంది. ఆమె గర్భములో శిష్యులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. Praise be to God. దేవునికి మహిమ. In the Bible we read about a family, that family of Isaac and Rebekah. ఇస్సాకు యాకోబు రెబెకా యొక్క కుటుంబమును గురించి ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చదువుచున్నాము. Even though Isaac was married when he was 60 years old, ఇస్సాకు 60 సంవత్సరముల వయసులో ఉండగా వివాహం చేసుకుని ఉన్నాడు. but after 20 years only he got children. తరువాత 20 సంవత్సరముల వైవాహిక జీవితం తరువాతే పిల్లలు పుట్టారు. Isaac prayed for his wife, and God had mercy upon her, and she had children. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించెను. దేవుడు ఆమెను కనికరించి ఆమెకు గర్భము ధరించి పిల్లలను అనుగ్రహించెను. When the children were within her, ఇప్పుడు they were struggling within her womb. ఇప్పుడు ఆమె గర్భములో ఉన్నటువంటి శిష్యులు ఒకరితోనొకడు పెనుగులాడుకొనుచున్నారు. And when she felt that fighting of the two children in her womb, she asked within herself, if it is so, why I am like this? ఆమె గర్భములో ఉన్నటువంటి ఈ శిష్యులు ఇరువురు కూడా ఒకరితోనొకడు పెనుగులాడుకొనుచుండగా ఆమె తనంతట తాము ఇలాగ అనుకుని ఉన్నది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని తలంచెను. Praise be to God. దేవునికి స్తోత్రములు. When you read this verse in different languages, ఈ యొక్క వాక్యమును పలు భాషల్లో మనం చదివితే, in Telugu it is written, if it be so, why should I live? నేను పెనుగులాడుకున్నట్టు చూచి నేను బ్రతుకుట ఎందుకు అని ఆమె అనుకున్నాను. And in Tamil it is written, if it is so, how it shall be? ఇలాగైతే ఎలాగ ముగియునో అని తమిళ్లో రాయబడి ఉన్నది. In English Bible it is written, if it is so, why am I thus? నేను ఇది ఇలాగైతే నేను 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 ఏమై ఉన్నానని ఆమె తలంచి ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రములు. The life of man is full of problems, difficulties and challenges which he has to face in his life. మనుష్యుని యొక్క జీవితం చూచినప్పుడు అనేకమైన శ్రమలతోనూ కష్టములతోనూ తన జీవితంలో అనేకమైన సవాళ్లతోనూ నిండి ఉన్నది. But when they are cornered by all their problems, within them they used to ask such like questions. సో ఎప్పుడైతే అనేక సమస్యల మధ్యలో ఒక మనుష్యుడు ఇరుక్కుంటాడో ఇటువంటి ప్రశ్నే ప్రతి ఒక్కరూ వేయిస్తున్నారు. When they could not find the right answer or the way for the solution of all their problems, they used to ask, if it is so, why should I live? ఎటువంటి వారి సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు అన్ని వైపుల్లో కూడా వారి ఇబ్బంది పెట్టబడినప్పుడు వారు కూడా ఇలాగనే అడుగుచున్నారు, నేను బ్రతుకుట ఎందుకు అని. Spiritual people, those who want to taste the power of God in their life, they used to ask, if it is so, why I am like this? ఆత్మీయ జీవితం చేయుచున్న వారు కూడా దేవుని శక్తిని అనుభవించిన వారు కూడా నేను ఎందుకు బ్రతకాలి అనే వారు కూడా ప్రశ్నిస్తున్నారు. బ్రతకాలి కాదు, ఇలాగైతే ఇది ఎందుకు ఇలాగా? ఇక్కడ అలా కాదు కానీ ఇలాగైతే ఎందుకు అలాగూ జరగవలను. In English Bible it is written, if it be so, why I am thus? ఇలాగైతే నేను ఏమవుదును లేక నాకు ఏమి సంభవించును అని అనుకునిచున్నది.
ఇలాగైతే నేను ఎందుకు ఇలాగున్నాను? ఇలాగైతే నేను ఎందుకు ఇలాగున్నాను? ప్రైజ్ బి టు గాడ్. దేవునికి స్తోత్రం. In Malayalam Bible, in Tamil Bible and in Hindi Bible it is written, if it is so, why should I live? ఈ మలయాళం బైబిల్లోను ఇంగ్లీష్ బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది, ఇది ఇలాగైతే నేను ఎందుకు బ్రతకవలెనని. In Tamil Bible it is written, if it is so, how it shall be with me? ఇప్పుడు తమిళ్లో అయితే ఇలాగైతే నా యొక్క కార్యం ఎలాగుండును అన్నట్టుగా. Praise be to God. దేవునికి స్తోత్రం. When a thought comes in your mind, if it is so, why should I live? Then devil will force you to commit suicide. ఎప్పుడైతే నీ యొక్క మనసులోనికి నేను బ్రతికి ప్రయోజనం ఏమిటనే ఒక తలంపు వస్తే వెంటనే సైతాను నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మంచిదని సలహా ఇస్తుంది. We see in this world many people commit suicide because they could not face their problems. ఈ లోకంలో చూడండి అనేక మంది ఆత్మహత్య చేసుకొనిచున్నారు. ఎందువలనగా వారి జీవితంలో వారు దిశ లేని వారుగా కనబడినందున. And some they could not take even little problems also, little words also. Immediately they say, if it is so, why I should live? Let me die. కొంతమంది చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా ఇలాగైతే నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి, మరణించుట మంచిది అని తలంచుచున్నారు. And some people will think, if it is so, how it shall be with me? What will happen with me in future? So they want to run away from the will of God and find a solution for them. కొంతమంది విషయంలో అయితే ఇది ఇలాగైతే నా యొక్క ముగింపు ఎలాగుండునో, ఈ సమస్య యొక్క ముగింపు ఎలాగుండునో అని భయపడి దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోజూచుచున్నారు. But at the same time, there are a few little group of people who used to say, Lord, if it is so, why I am like this? అయితే ఒక గుంపు వారు ఉన్నారు, వారు అడుగుచున్నారు, ప్రభువా ఇది ఇలాగైతే ప్రభువా నాకేమి సంభవించును, నాకేమి అగును అని. If there is a tree, there is a root also for the tree. చూడండి, ఒక చెట్టు ఉందంటే చెట్టుకు వేరు కూడా ఉంటుంది కదా. Many people, they cannot go deep into the root problem, but they will only cut off the branches and the leaves and all such things. సాధారణంగా ప్రజలు చేస్తున్న పని ఏంటంటే వారికి ఏదైనా సమస్య వస్తే ఈ సమస్య యొక్క మూల కారణం ఏమిటో కనుగోరు కానీ దానికి ఉన్నటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటిని విరగొట్టేస్తారు. Then after few days again they will see and branches are coming out, leaves are coming out, and again they used to face their same problems. కొన్ని దినములైన తర్వాత వారు విరగొట్టేసినటువంటి కొమ్మలు ఆ యొక్క ఆకులు తిరిగి వచ్చుట ప్రారంభించును. అయ్యో ఇలాగ జరుగుతుంది ఏంటి అని వారు తలంచెదరు. First of all, let me tell those who have such a mind, if it is so, why should I live? And they may try to commit suicide also. ఇది ఇలాగైతే నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి, నేను ఆత్మహత్య చేసుకుంటే మంచిది కదా అని తలంపు కలవారికి కొన్ని విషయములు మీతో చెప్పగోరుచున్నాను. Praise be to God. దేవునికి స్తోత్రములు. If you end up your life on this earth, it is not going to solve the problems of your life. ఈ భూమి మీద నీ యొక్క జీవితం నీ అంతటి నువ్వే నువ్వు చనిపోతే అవి నీ సమస్యలకు పరిష్కారం కావు. It is just like running away from the sunshine and falling into the fire. చూడండి, అది ఎలాగుంటుందంటే సూర్యుని యొక్క వేడి నుండి పరిగెట్టుకుపోయి వాడు వెళ్ళి పొయ్యిలో పడ్డాడట. Praise be to God. దేవునికి స్తోత్రం. So if you cannot face the sunshine or heat of the sun, then you will run and fall into the fire. That will be so horrible for you. సూర్యుని యొక్క వేడి తట్టుకోలేక నువ్వు పరిగెట్టి వెళ్ళి పొయ్యిలో పడ్డావనుకో ఆ యొక్క కొలిమి యొక్క వేడి ఇంకా అధికముగా ఉంటుంది. Praise be to God. దేవునికి స్తోత్రములు. That's why Bible very clearly says, if we end up our life, it will not bring any solution for our life, but we have to find out the reason for all of our problems. అందువలనే పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెప్పుచున్నది, నువ్వు సమస్య నుండి పారిపోవటం వలన నీకు ప్రయోజనం లేదు కానీ సమస్య యొక్క మూల కారణం మనం కనుగోవాలి. Many families are facing problems because of their unsaved children. ఈ దినముల్లో చూడండి, అనేక కుటుంబముల్లో ఉన్న సమస్య బిడ్డలకు రక్షణ లేనందున బిడ్డల వారికి సమస్యగా ఉన్నారు. If their husbands are not saved, they face a lot of problem in their house. భర్త రక్షణ లేని వాడైతే వారి ఇంటిలో పెద్ద సమస్యే. And if they are going through a kind of sickness in their body, they also face a lot of problems. వారి యొక్క జీవితంలో లేక వారి ఒంటి శరీరంలో ఏదైనా రోగం ఉంటే అది కూడా వారికి ఒక పెద్ద సమస్యగానే కనబడుతుంది. One day I met a person
who was suffering with a severe sickness. ఒక దినమున ఒక వ్యక్తిని సంధించాను. అతడు చాలా అనారోగ్యంతో బాధపడుచున్నాడు. He was going through a lot of pain in his body. తన శరీరములో ఆ రోగమును బట్టి బహు వేదన అనుభవించున్నాడు. At that time he was crying and telling, kill me, let me be free from all this pain. ఆ సమయంలో అతను పెట్టే కేకలు ఏమిటో తెలిసినా, నన్ను చంపేయండి, ఈ యొక్క వేదన నుండి నాకు విడుదల దొరుకుతుంది అంటున్నాడు. I cannot bear this pain, kill me, let me be free from the pain of this sickness. నన్ను చంపేయండి, ఈ యొక్క వేదన నుండి నాకు ఆ విధముగా అయినా విడుదల దొరుకుతుంది అంటున్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రములు. Recently one girl, when she faced a problem, she jumped into a well. సమీప కాలంలో ఒక అమ్మాయి తన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నూతిలో దుంకేసింది. And she ran in the midnight and jumped inside the well, but thank God that well is a dry well. మధ్యరాత్రిలో లేచి తన సమస్యలను ఎదుర్కొనలేక పరిగెట్టుకుని పోయి ఒక నూతిలో దుంకింది. అయితే ఆ నూతిలో నీళ్లు లేవు. Then people saw it and they brought her out. She said, I am fed up about my life. తరువాత ఇరుగు పొరుగు వారు చూచి ఆ యొక్క స్త్రీని బయటికి తీసినప్పుడు ఆమె చెప్పిన మాటలు ఏమిటంటే, నా జీవితంతో నేను విసుగు చెంది ఉన్నానని. I have no peace at all. When I go to my husband, he is a drunkard. When I go to my parents, they are not believers. Wherever I turn, there is no peace at all for me. So my life is vexed. I decided to do like this. ఆమె చెప్పినది ఏమనగా, నేను నా భర్త యొద్దకు వెళితే అక్కడ విశ్రాంతి లేదు. ఎందువలంటే వాడు తాగుబోతూ. రెండవది, నా తల్లిదండ్రులకైతే ఎడదకు వెళ్తే వారికి రక్షణ లేదు, అక్కడ సమాధానం లేదు. నా జీవితంతో నేను విసిగిపోయి ఈ యొక్క క్రియ చేసి తినని చెప్పింది. If anybody is seated here having the mind of committing suicide, tonight the word of God is coming to you. There is a great blessing for you from the Lord. ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్న వారు లేక మా మాటలు వినుచున్న వారు ఎవరైనా గాని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మీరు తలంచుచున్నారా? ఇదిగో ఈ రాత్రి వేళలో దేవుని యొక్క ఆదరణకరమైన వాక్కులు నీ నిమిత్తమే ప్రకటింపబడుచున్నవి. Dear child of God, your soul and my soul is so precious in the sight of God, and God has a great plan concerning every one of us. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క ప్రాణము నా యొక్క ప్రాణము దేవుని యొక్క దృష్టిలో బహు విలువగలదిగా కనబడుచున్నది. If we do not understand the mind of God concerning us, then only we will go wrong and we decide to commit suicide. మన జీవితమును గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనము గ్రహించని స్థితిలో ఉన్నప్పుడే ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. But if we understand the mind of God, అయితే దేవుని యొక్క మనస్సును నువ్వు ఎరిగి ఉంటే we will have a desire to live for the purpose of God on this earth. దేవుడు మనల్ని ఈ భూమి మీద కలుగు చేసిన ఉద్దేశము కొరకు జీవించుటకు నువ్వు ఇష్టపడతావు. Bible very clearly says, whatsoever the Lord creates, he creates with a purpose behind. పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్పుచున్నది, దేవుడు కలుగు చేసిన సమస్తమును కూడా ఒక ఉద్దేశముతోనే ఆయన కలుగు చేసి ఉన్నాడని. God created the light so that it may give light upon the earth. దేవుడు భూమి మీద ఆయన వెలుగును కలుగు చేసినప్పుడు భూమికి ప్రకాశం ఇచ్చుటకే కలుగు చేసెను. It may divide the light and night, day and night. తరువాత ఆయన రాత్రి పగలను ఆయన విభజించి ఉన్నాడు. In the similar way, when God created the man, also there was a purpose behind అదే God. విధముగా దేవుడు మనుష్యుని కలుగు చేసినప్పుడు దేవుని యొక్క మనస్సులో ఒక ఉద్దేశం ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రములు. In Ephesians chapter 1 verse 4, when we read, ప్రసంగి 4వ అధ్యాయము, Ephesians chapter 1 verse 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, there Paul very clearly writes that before the foundation of the world, the Lord has chosen us before him in love, that we should be holy and blameless. మనము జగత్ పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తు యేసునందు మనలను ఎన్నుకొని ఉన్నాడు. ఆయన కొరకు మనం పరిశుద్ధులముగా జీవించవలెనని. Read Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదువుకుందాము. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. According as he had chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. If you clearly read this word, you can understand, before we come into being, the Lord has a mind, a purpose concerning every one of us. సో ఈ యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా చదివితే, ఈ లోకములో మనము పుట్టక ముందే దేవుడు మన ఎడల జగత్పునాది వేయబడక ముందే తన మనసులో ఉన్న ఉద్దేశమును మనము గ్రహించగలము. The purpose of God concerning us, that is, we should be holy
and blameless in his love. మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలనని తన ప్రేమలో మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. As God is eternal, the Lord desires we also should live eternally. దేవుడు నిత్యుడు గనుక మనము కూడా నిత్య జీవము గల వారమై ఉండవలని ఆయన కోరుచున్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రములు. But we see that in the life of man, man lost the purpose of God and he had some other or different purposes in his life. అయితే మనుష్యుడు దేవుడు సంకల్పించిన ఆ సంకల్పమును పోగొట్టుకుని తన సొంత ఇష్ట ప్రకారము సంకల్ప ప్రకారము పోవుచున్నాడు. That is why when he faced such a problems which cannot be tackled by him, he want to end up his life and get rid out of that. అందువలనే తన వల్ల కాని సమస్యలు అతను ఎదుర్కొన్నప్పుడు తన జీవితమును ముగించుకొనవాలని చూచుచున్నాడు. One wise man said in this way, ఒక జ్ఞాని ఇలాగ పలికి ఉన్నాడు, all the people are like that. A person is living in a cave which is having only one way. ఆ యొక్క గుహలో జీవిస్తున్న ఒక వ్యక్తిని చూడండి, వాడు తప్పించుకుపోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. There is only one way for that cave. ఆ గుహకు ఒకే ఒక ద్వారం ఉన్నది. And through that way only the sunshine is coming inside that cave. ఆ యొక్క గుహ యొక్క ద్వారము ద్వారా మాత్రమే వెలుగు గుహలో పడుచున్నది. But when he show his back to that light, he will see only his shadow. సో అయితే ఆ యొక్క వెలుగుకు వెనుక తట్టుగా ఉంటే తన యొక్క నీడను మాత్రమే చూసుకుంటాడు. But if he turn back and look to that light, he will not see the shadow, but he will see that glorious light. అయితే వాడు ఆ యొక్క వెలుగు వైపుగా తిరిగి చూస్తే తన యొక్క నీడను కాదు గాని ఆ వెలుగు యొక్క మహిమను చూడగలుగుతాడు. Many are under the sunshine, but the sun is shining from behind. They are seeing only their shadows. చూడండి, అనేక మంది స్థితి ఎలాగుందంటే వారు సూర్యుడు లేక వెలుగు వారి మీద ప్రకాశించున్నప్పటికీ వారు వెలుగు వైపు తిరగలేనందున వారి నీడను మాత్రమే వారు చూచుకొనుచున్నారు. They cannot see the real thing. నిజమైనటువంటి ఆ వెలుగు దర్శనము వారు పొందలేకపోతున్నారు. A person who do not know the Lord in his life, he will go after the shadow like things in his life, and he will be running in this world to get rid out of all these shadows. నిజమైనటువంటి వెలుగైన ప్రభువైన యేసు క్రీస్తును చూడలేనటువంటి వ్యక్తి యొక్క జీవితము కూడా తన నీడను తన్నే చూసుకున్నట్టుగా కనబడుచున్నాడు. But when a person turns back and repents in his life, to that light his eyes will be open. He will come to know the mind of God, plan of God in his life. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన వెలుగైనటువంటి క్రీస్తు వైపు తిరిగి తన నిజస్థితిని గ్రహించి పశ్చాత్తాప పడతాడో అప్పుడే క్రీస్తు అను వెలుగు తన యొక్క జీవితంలోనికి ప్రకాశించును. When the true light Jesus came into this world, wherever he was going, people used to find a light for their life. నిజమైనటువంటి వెలుగైనటువంటి క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క జీవితంలో క్రీస్తు ద్వారా వెలుగును పొంది ఉన్నాడు. People who are living in the region of the shadow of death, a light has sprung up for them. దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది ఆ యొక్క చీకటిలో కూర్చున్న వారి మీదకి గొప్ప వెలుగు ప్రకాశించెనని. They had a hope about their life. వారి యొక్క జీవితమును గురించి నిరీక్షణ కలిగి ఉన్నారు. And they will get a hope that their life will be modified or their life will be glorified by that Jesus. యేసు క్రీస్తు ద్వారా ఆయన వారి జీవితంలోనికి వచ్చుట ద్వారా వారి యొక్క జీవితము రూపాంతరపడునని వారు ఎరిగిరి. That's why every servant of God in this world, they are advising the people to take a turn, in other words, to repent in their life. అందువలనే ప్రతి దైవ సేవకుడు కూడా బోధించుచున్న బోధ ఏమనగా క్రీస్తు వైపు తిరుగుము, మారు మనసు పొందుము అని. If we don't repent, we cannot have that glory of that light, but we will only see the shadow and go after the shadow to catch it. మనం మారు మనసు పొందని ఎడల మనము నిజమైన వెలుగును చూడలేము గాని ఆ యొక్క నీడను మాత్రమే చూచి సాగిపోవుదుము. We see a beautiful world, but it is just like a shadow, but a real world is there which the Lord has reserved for us. మనము ఒక సౌందర్యమైనటువంటి ప్రపంచమును లేక దేవుడు మన కొరకు ఉంచిన శ్రేష్టమైన కార్యములను చూడలేక దాని యొక్క ఛాయ లేక నీడను మాత్రమే చూస్తున్నాము. You live in a family, you have a family, your family is a shadow family,
but a real family is there. అయితే చూడండి, నీకు ఒక కుటుంబం ఉంది. నీ కుటుంబము దేవుని యొక్క దివ్య కుటుంబమునకు ఒక నీడగా మాత్రమే ఉన్నది. You have a brother, you have a sister, you have a mother, you have a father, but they are a shadow like things. But a real father, real mother, real brother, real sister you have. అయితే నీ ఇంటిలో నీకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, ఆ యొక్క అక్క ఉన్నది, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా పరలోక తండ్రికి, పరలోక కుటుంబమునకు ఛాయగా మాత్రమే ఉన్నవి. If you are going after the shadow like things, your life will be one or other day, it will be so miserable. అయితే నువ్వు ఈ యొక్క నీడను మాత్రమే వెంబడించి పోతుంటే నీ యొక్క జీవితం ఒక దినమున చాలా క్లిష్టముగా మారిపోవును. But if we turn to that light to know the reason for all of our problems, the Lord will enlighten our eyes and our life will be changed. It will be a glorious life. అయితే నిజమైన వెలుగు అయినటువంటి యేసు వైపు మనం తిరిగినప్పుడు నిజముగానే మన సమస్యలు తీరును, మన యొక్క జీవితము వెలుగుమయముగా మారును. Dear child of God, instead of vexed about your life and going to commit suicide, if you go and inquire the Lord will very clearly explain to you what is the reason for all of your problems. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు విసుగు చెంది ఉండవచ్చును. అయితే నిజమైన వెలుగువైన యేసు వైపు తిరిగి నువ్వు ప్రభువా అని ఆయన్ను మీరు అడిగిన ఎడల ఆయన నిజమైన వెలుగు నీ జీవితంలో ప్రకాశించును. Your family problem may be a family problem or a personal problem. It may be a problem in your church or it may be a problem in your personal life. ఒకవేళ నీ సమస్య నీ వ్యక్తిగతముదై ఉండవచ్చును, లేక నీ కుటుంబముదై ఉండవచ్చును, సంఘపరమైన సమస్య ఉండవచ్చును. It may be a spiritual problem, it may be a physical problem about your sickness. నీ ఒకవేళ నీ శరీరంలో రోగమును బట్టి, లేక నీ కుటుంబములో ఉన్న సమస్య, సంఘములో ఉన్న సమస్యను బట్టి అయి ఉండవచ్చును. But tonight the Lord says there is a root cause for all of your problems. అయితే ఈ యొక్క సాయంకాల వేళ దేవుడు చెప్పుచున్నది ఏమనగా ప్రతి సమస్యకు ఒక మూల కారణం ఉన్నది. The cause is not in anybody's life, but it is within your life. ఆ యొక్క మూల కారణము కూడా నీ జీవితమునకు బయట లేదు, నీలోనే ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రములు. We read in the Bible, when God created the first man, he kept him in the Garden of Eden, where he was having all kinds of the blessings for his life. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుచున్నాము కదా, దేవుడు మనుషుని కలుగు చేసి ఏదెను వనములో ఉంచి తనకు అవసరమైన సమస్తమును అక్కడ ఆయన సమకూర్చి ఉంచెను. Every day he was enjoying the sweet presence of God. అంత మాత్రమే కాక అనుదినమును దైవ ప్రసన్నతను అతడు అనుభవించుచుండెను. And God was responsible about his life before his fall. తన పడిపోవుటకు ముందుగా దేవుడు తనకు సమస్తమును కూడా సమకూర్చి ఉంచి ఉన్నాడు. But when he committed a sin, అయితే తన జీవితంలో పాపము ప్రవేశించినప్పుడు, when he disobeyed the revealed word of God, దేవుని యొక్క మాటను అతడు జవదాటినప్పుడు he became responsible for his life. That's why the Lord said, in the day you shall eat that forbidden fruit, you shall die. అందువలన ఎప్పుడైతే తన జీవితంలో పడిపోవచ్చున్నాడో, దేవుని ఆజ్ఞ మీరుచున్నాడో, తన సొంత జీవితమునకు తనే బాధ్యుడగుచున్నాడు. అందువలనే వాక్యం చెప్పుచున్నది, నువ్వు తినకూడదని ఆజ్ఞాపించిన ఆ పండు తినిన దినమున నువ్వు చచ్చెదవు. If you are obedient and keep my word, you shall live, you will not die. నువ్వు విధేయత చూపించుచు నా వాక్యానుసారము జీవించిన ఎడల నువ్వు మరణించవు. Praise be to God. దేవునికి స్తోత్రములు. So after the fall of man was responsible for his death. మనుష్యుడు పడిపోయిన తరువాత తన మరణమునకు అతడే బాధ్యుడు. He lost all the blessings of God. దేవుడు తన మీద ఉంచిన సకల దీవెనలు అతడు పోగొట్టుకుని ఉన్నాడు. And from that day he begins to labor to fill up his belly. తన కడుపు నింపుకొనుటకు పడిపోయిన దినము మొదలుకొని అతడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. He was laboring day and night to be clothed with some kind of cloth. తన అనుదినము కూడా శ్రమపడి ఏదో విధముగా తన యొక్క నగ్నమును కప్పుకొనుటకు అతడు ప్రయత్నించునే ఉన్నాడు. He is laboring to build a house and find a shelter for him. తన కొరకు ఒక నివాసం నిర్మించుకొని జీవించాలని ప్రయాసపడుచున్నాడు. Before his fall he was enjoying everything freely, but after his fall he used to labor and get his things. అయితే అతడు పడిపోవటకు ముందుగా దేవుడు తనకు సమస్తమును సమకూర్చినందున తన జీవితంలో ప్రయాస లేదు. అయితే అతడు పడిపోయిన దినము నుండి ప్రయాసే. But what did our Lord say? అయితే మన ప్రభు ఏమి చెప్పుచున్నాడు? All ye that labor and are heavily laden, come unto me, I will give you rest. ప్రయాసపడి భారమును మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. When you face a problem in your life, నీ జీవితంలో సమస్యను ఎదుర్కొన్నప్పుడు you may try to solve that problem
by your own ways and ideas, and you may run here and there. నీ సొంత ఆలోచనలతోనూ నీ సొంత మార్గములోను సమస్యను దాటిపోవుటకు ప్రయత్నించవచ్చును. Praise be to God. దేవునికి స్తోత్రములు. Bible says there is a way which seemeth good unto man, but the end of this way will be the ways of death. పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెప్పుచున్నది, ఒక మనుష్యుని దృష్టికి తన యొక్క మార్గము మంచిదిగా కనబడినప్పటికీ దాని యొక్క ముగింపు మరణమై ఉన్నదని. So when he faces a problem, he will find out a way. He says, when I walk in this way, all my problems will be over. మనుష్యుడు తలంచుతాడు, నేను ఈ మార్గము గుండా పోతే నా సమస్యలను తీర్పోవచ్చని. Praise be to God. దేవునికి స్తోత్రములు. In the Bible we read about a handmaid Hagar's life. ఇక్కడ మన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక దైవుని యొక్క దాసి అయిన హాగారును గురించి చదువుచున్నాము. This handmaid Hagar was facing lot of problems by her mistress. ఈ యొక్క హాగారు అనేటువంటి స్త్రీ తన యొక్క యజమానురాలు ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొనుచున్నది. Sarai, her mistress, was dealing with her very harshly. తన యొక్క యజమానురాలైనటువంటి సారా ఈ యొక్క హాగర్ అనే దాసిని బహు కష్టపెట్టి ఉన్నది. And she could not face that problem. ఇప్పుడు ఆ సమస్యను హాగారు ఎదుర్కొనలేకపోతున్నది. I cannot face my mistress because she is day and night dealing with me very harshly, so I have to find a way for my problem. నా యొక్క యజమానురాలైనటువంటి సారాను నేను ఎదుర్కొనలేను, ఎందువలనగా ఆమె అనుదినము నన్ను హింసించుచున్నది. She ran away from the hand of her mistress. ఇటువంటి తలంపుతోనే ఆమె యజమానురాలి హస్తము నుండి ఆమె పారిపోయింది. She found a way. She thought, if I run away, all my problems will be over. ఆమె తలంచినది ఏమనగా, నేను ఇల్లు విడిచి పారిపోతే నా సమస్యలను తీరిపోతాయి అనుకుంది. Dear child of God, you may run away, but you cannot run away from your problems. ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఒకవేళ నీవు కూడా పారిపోవచ్చు, కానీ నీ సమస్య నుండి నీవు పారిపోలేవు. When she was running away from her mistress' house, we see the Lord visited her. ఇలాగో తన యజమానురాలు ఇంటిని విడిచి ఆమె అరణ్యము గుండా పోవుచుండగా దేవుడే ఆమెను సంధించెను. And the Lord asked her, Hagar, the handmaid of Sarai, from where you are come and where do you go? దేవుడు అడుగుచున్నాడు, సారా యొక్క దాసి అయినటువంటి హాగరు, నువ్వు ఎక్కడికి పోవుచున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు? From where you have come and where do you go? నువ్వు ఎక్కడి నుండి ప్రయాణం ప్రారంభించావు, ఎక్కడికి పోతున్నావు? And she answered, I am running away from the hand of my mistress Sarai. అప్పుడు ఆమె చెప్పింది, నా యజమానురాలైనటువంటి సారా యొక్క చేతిలో నుండి నేను పారిపోవచ్చున్నానని. But she could not answer where she was going. అయితే ఆమె యొక్క గురి ఏమిటి, ఎక్కడికి పోతుందని చెప్పలేకపోయింది. Dear children of God, by seeing a problem, by facing a difficult things, if you run away, you will lose the hope about your coming. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ సమస్యను చూచి మీరు పారిపోవచ్చున్నారా, నువ్వు నీ యొక్క జీవితం యొక్క గురిని మీరు చూడలేరు. You will not have where you will go, you will not have about the hope about your future. నీ యొక్క భవిష్యత్తుని గురించి, నీ గురిని గురించి నిరీక్షణ లేనివాడుగానే నువ్వు పరిగెడతావు. But we read about our Lord Jesus Christ as he was on this earth. He was going everywhere and doing good unto the people. అయితే మన ప్రభుని యేసు క్రీస్తుని గురించి మనం చదువుచున్నాము. ఆయన భూమి మీద జీవించిన కాలములో ఆయన పట్టణంలో ఏమిట ప్రాంతంలో ఏమిట సంచరించి మేలు చేయుచుండెనని. He loved everybody, and whoever has came to him, he was healing them, delivering them from the devils and healing all kinds of sickness. ఆయన అందరిని ప్రేమించి, ఆయన చెంతకు వచ్చిన వారందరినీ ఆయన ప్రేమించి వారిని స్వస్థపరిచి వారిని దీవించెను. But as we heard yesterday, a big problem came in his life, that his heavenly father left him. అయితే చూడండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా నిన్న మనం వినినట్టుగానే ఒక దినమున తన పరలోకపు తండ్రి ఆయనను చేయి విడిచిపెట్టెను. He cried to the God saying, God, why have you forsaken me? ఇప్పుడు తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితివని ఆయన ప్రార్థించుచున్నాడు. My God, why you have forsaken me? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని మొరపెడుతున్నాడు. There is a purpose behind every incident in our life. మన జీవితంలో సంభవించే ప్రతి అంశములో కూడా ఒక కారణం ఉంటది. Every child of God must believe that without the command of God nothing will happen to ప్రతి them. దేవుని యొక్క బిడ్డ జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. And the Lord left Jesus alone because of you and me. తండ్రి అయిన దేవుడు కుమారుడని యేసు యొక్క చెయ్య నీ గురించి నా గురించి విడిచిపెట్టెను. So that we may receive all the blessings which we have lost in our life. మన యొక్క జీవితంలో మనం పోగొట్టుకున్న సకల దీవెనలను క్రీస్తు యేసు ద్వారా పొందినట్లుగా. But we read about Jesus in all his difficult times. He used to say very boldly to the people, I know from where I have come
I know where I go. అనేక సమస్యల గుండా యేసు ప్రభు వెళ్ళుచున్నప్పుడు ఎంతో ధైర్యముగా చెప్పేవాడు, నేను ఎక్కడి నుండి వచ్చి ఉన్నానో నేను ఎరుగుదును, నేను ఎక్కడికి పోవచ్చున్నానో కూడా నేను ఎరుగుదునని. Because from his birth and till the end of his life, he was doing the complete will of God in his life. తన యొక్క జీవితం యొక్క ఆరంభము నుండి అంతము వరకు కూడా పరమ తండ్రి యొక్క చిత్తము మాత్రమే సంపూర్తిగా చేసెను. When Adam and Eve did the will of the Satan, and when they were deceived, they gone away from the will of God, all the problems came in their life. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును విడిచిపెట్టి వారి సొంత ఇష్టానుసారం పోయిరో వారి జీవితంలో అనేక సమస్యలు వచ్చెను. Praise be to God. దేవునికి స్తోత్రములు. So root cause of all our problems is our sin. కావున సకల విధములైనటువంటి సమస్యలకు కారణము మన పాపమే. That's why we must find out a way how we can get rid out of all our sins. అందువల్లనే మన పాపముల నుండి ఏ విధముగా మనం విడుదల పొందగలమో గ్రహించవలెను. And we have to ask within ourselves, if it is so, why I am like this? నీవు మనమే ప్రశ్నించుకోవాలా, ఇది ఇలాగ జరుగుతుంటే నేను ఏమి చేయాలా, Why I am like this? నేను ఈ స్థితిలో ఎందుకు ఉన్నాను, What is the reason behind it? వీటి అన్నిటికీ కారణం ఏమిటి? Praise be to God. దేవునికి స్తోత్రం. If you don't know the reason behind that, you can go to Jesus. Jesus will solve all your questions. నీ సమస్యకు నువ్వు పరిష్కారం కనుగొనలేకపోవచ్చున్నావా, యేసు చెంతకు రమ్ము, ఆయన నీకు జవాబిచ్చును. Praise be to God. దేవునికి స్తోత్రములు. In the times of old, if anybody wants to inquire from the Lord, ఈ పురాతన దినములలో ఎవరైనా ప్రభు యొద్ద ఏమైనా అడగాలంటే they used to go to a seer or a prophet, and they used to inquire through him about the counsels for all their problems. వారు యొక్క తమ సమస్యను తీసుకుని ప్రవక్త యొద్దకు వెళ్తారు, శాస్త్రి యొద్దకు వెళ్తారు, వారిని మా సమస్య ఇదని ఆ యొక్క ప్రవక్తకు వివరిస్తారు. You can go to the Lord. ఆ యొక్క ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు You can go to approach a servant of God, లేక దేవుని యొక్క దాసుల యొద్దకు నువ్వు వెళ్ళి and openly tell all your problems to them. నీ సమస్యలన్నీ తేటగా వారికి చెప్పండి. Praise be to God. దేవునికి స్తోత్రములు. Some of your problems may be a real reason may be there, that reason may be erased only by the Lord. అయితే నీ యొక్క జీవితం యొక్క సమస్యకు ఒక కారణం ఏమైనప్పటికీ ఆ కారణము ప్రభువు మాత్రమే తుడిచివేయగలడు. When we turn to the first Samuel, మొదటి సమూయేలు గ్రంథము, there also we read another woman whose name is known as Hannah, అన్నా అనేటువంటి ఒక స్త్రీని గురించి మనం చదువుచున్నాము. and she was barren. The Lord has shut her womb. ఆ హన్నా పిల్లలు లేనిదిగా గొడ్రాలుగా ఉన్నది, ఎందువలనగా దేవుడు ఆమె గర్భమును మూసివేశాను. She had a very good husband. Husband used to love that wife even though she did not bear any children. తనకు పిల్లలు లేనప్పటికీ కూడా తన భర్త మంచివాడైనందున ఆమెను అధికముగా ప్రేమించెను. But she was facing a problem. ఇప్పుడు ఆమెకు ఒక క్రొత్త సమస్య ఉంది. Wherever she was going, people were saying, oh, she is a married woman, so many years passed, no issues. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ అయ్యో దీర్ఘ సంవత్సరములైందే వివాహం అయ్యి గొడ్రాలుగానే ఉంది అని అంటున్నారు. Okay, if she is facing that problem from outside doesn't matter, but within her house itself she was facing a problem. ఇంటి బయట ఉన్నవారు ఏదో మాట్లాడారంటే పర్వాలేదు, ఇప్పుడు ఇంటిలో కూడా ఇదే శోధన ఆమె ఎదుర్కొనుచున్నది. Her adversary Peninnah used to day and night, she used to provoke her by her words, saying, you don't have a child, you don't have a child, God has cursed you, you are like this, like that. She was going on talking. అనుదినము కూడా పెనిన్నా కూడా నీకు పిల్లలు లేరే అని దెప్పి పొడుస్తుంది. Praise be to God. దేవునికి స్తోత్రములు. When she faced such a problem, ఇటువంటి సమస్య గుండా ఆమె వెళుచున్నప్పుడు she understood, it is true, I am facing this problem because I don't have a child. నిజమే, నాకు పిల్లలు లేరు, అందువల్లనే ఈ సమస్య ఎదుర్కొనుచున్నానని ఆమె గ్రహించి ఉన్నది. If I get a child, నిజముగానే నాకు పిల్లలుంటే all my reproaches will be rolled away. నా యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి. So who can give me a child? నాకు ఎవరు బిడ్డనివ్వగలరు? Praise be to God. దేవునికి స్తోత్రం. Only my God can give me a child. నా దేవుడు మాత్రమే నాకు బిడ్డనివ్వగలడు. Hallelujah. హల్లెలూయా. Our God is able to open the barren wombs and bless us with children. మన దేవుడు మాత్రమే ఆ యొక్క గొడ్రాలకి బిడ్డలను అనుగ్రహించి దీవెన ఇవ్వగలడు. So she went to the presence of God. ఇప్పుడు చూడండి, ఆమె దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చింది. And she poured out everything. She said, Lord, I don't have a child, because of that my adversary is speaking like this. ప్రభువా, నాకు బిడ్డలు లేరయ్యా, ఇదిగో నా యొక్క సవితి నన్ను అనుదినము కూడా ఇలాగ నిందిస్తుంది. The reason for my reproach is I don't
have a child. ఈ సమస్యలన్నిటికీ కారణము నాకు బిడ్డలు లేరు. But Lord, you are the creator God. ఓ దేవా, నీవు సృష్టికర్త అయిన వాడు. You have created heaven and earth. నువ్వే కదా ఆకాశము భూమి కలుగు చేశావు. All things are possible by thee. నీ వలన సమస్తమును సాధ్యమే. Where there is nothing, out of nothing you can create everything. నువ్వు శూన్యములో నుండి సమస్తమును కలుగు చేయగల దేవుడవు. Lord, you are a faithful God. నువ్వు నమ్మకస్తుడైన దేవుడవు. According to your faithfulness, bless me, Lord. ప్రభువా, నీ యొక్క యథార్థతను బట్టి నన్ను దీవించుము. Oh, she took all the promise of God and she poured out everything in the presence of God. ఇలాగ దేవుని యొక్క వాగ్దానములను చేతపట్టి ఆమె తన హృదయమును దేవుని సన్నిధానంలో కృమ్మరించుకుని ఉన్నది. Dear child of God, because of your lack of your blessings, you may be facing a problem in your house. ప్రియ దేవుని యొక్క బిడ్డ, నీ యొక్క జీవితంలో కూడా నీ ఇంట సమస్య కూడా ఇలాంటిదై ఉండవచ్చును. But knowing the root cause of your problems, if you come to Jesus, who is alive even today, he will bless you and he will bless you with children. He will bless you whatsoever blessing you need in your life. అయితే నీ సమస్య యొక్క మూల కారణం ఏమిటో నువ్వు కనుగొని యేసు చెంతకు వచ్చిన ఎడల ఆయన నీ సమస్యను నిశ్చయముగా తీర్చి నీకు బిడ్డలను ఆశీర్వాదమును ఇచ్చును. Our God has promised, మన దేవుడు వాగ్దానం చేశాడు, I will bless you and I will make you a blessing. నిన్ను ఆశీర్వదించదను, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు అని. Hallelujah. హల్లెలూయా. Our God wants to bless you and make you a blessing to దేవుడు others. నిన్ను ఆశీర్వదించటం మాత్రమే కాక ఇతరులకు నిన్ను దీవెనగా ఉంచగోరుచున్నాడు. So come to Jesus and tell everything of your problems and root of your problems. He will bless you and he will make you a blessing before others. కావున యేసు చెంతకు రండి, నీ సమస్యను, నీ సమస్య యొక్క మూల కారణమును ఆయనకు తెలియచేయండి, ఆయనే నీ సమస్యను తీర్చును. When people look at your life, they may be asking various questions. సో నీ యొక్క జీవితమును, నీ శూన్య స్థితిని చూచినప్పుడు అనేక మంది అనేక ప్రశ్నలు వేయవచ్చు. When we turn to the Gospel of John chapter 9, యోహాను సువార్త 9వ అధ్యాయము when we read the first 3 verses, మొదటి 3 వచనములు చేర్చి చదివితే there we see a man who is born blind. ఒక పుట్టు గుడ్డి వాడిని మనం చూస్తున్నాం అక్కడ. Read first 3 verses. మొదటి 3 వచనము దయచేసి చదవండి. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒకడు మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడి పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. And as Jesus passed by, he saw a man which was blind from his birth, and his disciples asked him, saying, Master, who did sin, this man or his parents, that he was born blind? And Jesus answered, neither had this man sinned nor his parents, but that the works of God should be made manifest in him. Praise be to God. దేవునికి స్తోత్రములు. This man was born blind. ఇక్కడ ఈ వ్యక్తి పుట్టుగుడ్డి వాడిగా కనబడుచున్నాడు. From the birth itself he has not seen light at all. సో వాడు పుట్టినది మొదలుకొని వెలుగే చూడలేదు. All the days of his life he was seeing feeling only darkness. తన బ్రతుకు కాలం అంతయు చీకటినే చూస్తున్నాడు. He may be crying within himself, if it is so, why I am like this? అతని మనసులో ఇలాగ ఏడ్చుచుండవచ్చు, ఇలాగ నా స్థితి అయితే ఏమి ప్రయోజనము? Is there anybody who can open mine eyes so that I may behold the beautiful things of God? దేవుని యొక్క సౌందర్యమైన కార్యములను చూచినట్లుగా నా కండ్లు ఎవరైనా తెరవగలరా? But disciples also look at that man. ఇప్పుడు చూడండి, శిష్యులు కూడా ఆ వ్యక్తిని చూస్తున్నారు. And they also saw that man and they did not feel pity upon him, and they used to talk among themselves, whose sin? Is it the sin of this boy or sin of his parents? Why this man is like this? చూడండి, శిష్యులు కూడా అతన్ని చూచినప్పటికీ అతని మీద కనికరపడలేదు. కానీ బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవని పాపము? వీడా, వీరి కన్నవారా? Praise be to God. దేవునికి స్తోత్రములు. Mostly we think for every problem sin is the root cause. Yes, it is true, that is right. నిజముగానే పాపమే కదా ప్రతి దానికి కారణము. కావున వారు ఎవరి పాపమని అడుగుచున్నారు. But some people face difficulties, situations in their life. God leads them in that way to reveal his glory in their families. అయితే కొన్ని సమయంలో దేవుడు శ్రమ నీ జీవితంలో అనుభవించి తద్వారా నీ కుటుంబంలో ఆయన మహిమను బయలుపరచగోరుచున్నాడు. Jesus said, this man was born blind not because of his own sin, nor of the sin of the parents, but the works of God may be manifested,
and the glory of God may be revealed. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరుటకే వీడి గుడ్డివాడిగా పుట్టెను. Praise be to God. దేవునికి స్తోత్రములు. Even tonight, the Lord wants to reveal His glory by delivering you from all your problems. ఈ యొక్క రాత్రి వేళలో నీ సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించుట ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకొనవలెను ఆయన కోరుచున్నాడు. When we come to Jesus with a broken heart, మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఆ యేసు చెంతకు వస్తామో, when we come to Jesus having a willing heart to obey His command, తన యొక్క ఆజ్ఞలను అంగీకరించుటకు మనం మనస్ఫూర్తిగా వస్తామో, when we come to Jesus and yield ourselves wholeheartedly, పూర్ణ హృదయంతో ప్రభువుకు మనం అప్పగించుకొనినప్పుడు surely the Lord will reveal His works in our midst. నిశ్చయముగానే ఆయన మహిమకరమైన కార్యములు మన జీవితము గుండా ఆయన బయలుపరచును. Our Lord wants to do His works in our midst even tonight. ఈ రాత్రిలో కూడా ఆయన తన క్రియలు మన మధ్య చేయగోరుచున్నాడు. He wants to do that work in your life. నీ సొంత జీవితంలోనే ఆ మహిమకరమైన కార్యము చేయగోరుచున్నాడు. He wants to do that work in your body. నీ శరీరములోనే ఆయన క్రియ చేయగోరుచున్నాడు. You may not be a child of God, but even in your life the Lord wants to do that work. ఒకవేళ నువ్వు దేవుని యొక్క బిడ్డగా లేకపోవచ్చు, ఆయనను ఆయన మహిమ నీలో బయలుపరచగోరుచున్నాడు. Praise be to God. దేవునికి స్తోత్రములు. God wants to reveal His works in everybody's life, whoever comes to Jesus. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని క్రియలు బయలుపరచవలని క్రీస్తు యేసునందు ఆయన కోరుచున్నాడు. That's why we read about Rebecca. She said, I will go to the Lord and inquire. అందువలనే ఇప్పుడు రెబెకా చెప్పుచున్నది, నేను దేవుని యొద్దకు వెళ్ళి ఈ కడుపులో ఉన్న సమస్య గురించి అడుగుతాను. Hannah decided, I will go to the Lord and pour out my heart. అన్నా కూడా ఇలాగంటుంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నా హృదయమును కృమ్మరించదను. Some people, they may not knowing about the living God, but when we meditate about the love of Jesus, it is the love of Jesus. We may not approach Jesus, but Jesus approaching us and coming to us to bless us. మనము జీవము గల దేవుని గురించి ఎరుగుని వారమై ఉన్నప్పటికీ కూడా యేసును గురించి మనము ధ్యానించినప్పుడు యేసు యొక్క దివ్య ప్రేమ దిగివచ్చి నీ సమస్యను తీర్చును. That's why we read in that book, in the 9th chapter of John, Jesus passed by and he saw a man which was blind from his birth. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆ యొక్క మార్గము గుండా వెళ్ళుచున్నటువంటి యేసు పుట్టుగుడ్డి వాని మీద దృష్టి ఉంచెను. This blind man doesn't know about Jesus and he cannot behold Jesus. He did not heard about Jesus, but Jesus passed by and saw that blind man. ఈ పుట్టుగుడ్డి వాడైనటువంటి యొక్క వ్యక్తి యేసుని గురించి ఎన్నడూ వినలేదు, ఆయన నామమును ఎరుగని వాడే. అయినప్పటికీ ఆయనను గుడ్డివాడిని వెతుక్కుంటూ యేసు ఆ మార్గము గుండా వచ్చాడు. When you can approach Jesus, you should approach Jesus. సో యేసును సంధించవలసిన సమయమందు నువ్వు ఆయనను సంధించాలా. Even if in your inabilities, when you are unable to approach Jesus, Jesus can approach you because His eyes are everywhere. నీ యొక్క సొంత బలహీనతలను బట్టి నువ్వు యేసు చెంతకు రాలేని స్థితిలో కనబడుచున్నావా? అయితే ఆయన నిన్ను వెతికి వచ్చుచున్నాడు. The eyes of the Lord are running to and fro to reveal His power on behalf of them, those who are having that upright heart. యథార్థవంతుల ఎడల తను తాను బయలుపరుచుకున్నట్టుకు యెహోవా కనుదృష్టి భూమి అంతయు సంచరించుచున్నది. Dear child of God, if you want to see the glory of God in your life tonight, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళలో దేవుని యొక్క మహిమ నీ జీవితంలో చూడగోరుచున్నావా? it is true you have come to know from the Lord what is the reason of your problem. ఈ సమస్యకు ఏమిటి కారణమని ఒకవేళ నువ్వు అడుగుచుండవచ్చు. You know what did Jesus say? యేసు ఏమి చెప్పుచున్నాడు? The problem, all your problem is your sin. నీ సమస్యలన్నిటికీ మొట్టమొదటి కారణము నీ పాపమే. The problem of the reason of your problem is your pride. నీ యొక్క గర్వమే ఈ సమస్యకు కారణము. Hagar was having a despising spirit in her life. చూడండి, హాగరు యొక్క జీవితంలో ఎప్పుడు తన యజమానురాలికి విరోధముగా మాట్లాడడమే. She was despising her mistress. తన యొక్క యజమానురాలిని విరోధముగా మాట్లాడుచున్నది. That is the root cause for all her problems. తన యొక్క సమస్యలన్నిటికీ మూల కారణము అదే. Praise be to God. దేవునికి స్తోత్రములు. But when we come to Jesus, అయితే మనం యేసు చెంతకు చేరినప్పుడు Jesus is such a one, He will keep our heart before us. ఆయన మన యొక్క హృదయ స్థితిని మనకు గ్రహింపచేస్తాడు. Praise be to God. దేవునికి స్తోత్రములు. We read in the Bible, a woman was caught red-handed when he was doing adultery. మన పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాము కదా, ఒక వ్యభిచార స్త్రీని వారు పట్టుకొని ఉన్నారు. All the Pharisees and the Sadducees, they caught her
and brought her before Jesus. పరిసయ్యులు సద్దుసయ్యులు ఈ యొక్క స్త్రీని పట్టి యేసు యొద్దకు తీసుకుని వచ్చారు. This woman has committed such kind of sin. ఓ ఈ స్త్రీ ఫలానా పాపం చేసింది. As per the law of God, she should be stoned and put to death. ఆమె ధర్మశాస్త్రమును అనుసరించి రాళ్ల చేత కొట్టి చంపబడవలెను కదా. What do you say now? అయితే నీవు ఇప్పుడు ఏమి చెప్తావయ్యా? Praise be to God. దేవునికి స్తోత్రం. But no problem is before Jesus. He can solve any problem. ప్రభువైన యేసు క్రీస్తుకు సమస్యే కాదు, ఏ సమస్యైనా ఆయన తీర్చగలడు. Very silently he looked down and writing something and told to them, if anybody is not having any sin in their heart, and they can stone the first stone. ప్రభువైన యేసుక్రీస్తు చాలా నెమ్మదిగా ఉన్నాడు. భూమి మీద తల వంచుకుని ఏదో భూమి మీద రాస్తూ చివరిగా ఒక మాట పలికాడు, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదటి రాయి వేయమన్నాడు. She came as a sinner before Jesus, and everybody were telling to Jesus that she is a sinner. ఆమె చూడండి, ప్రభువైన యేసు చెంతకు వచ్చినప్పుడు పాపిగానే వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆమె పాపి అని పలుకుతూనే ఉన్నారు. And others who brought this sinner before Jesus, they covered up themselves as a righteous people and came to Jesus. ఈ పాపి అయిన స్త్రీని యేసు చెంతకు తీసుకుని వచ్చిన వారు అందరూ కూడా పరిశుద్ధులుగానే వారు తాము చెప్పుకొనుచున్నారు. Some may be outwardly seen as a sinners and they may cry to God, Lord, I am a sinner. కొంతమంది పాపము చేసినందువలన ప్రభువా నేను పాపినని వారు మొర్రపెట్టుచున్నారు. And some people may be seated before God covering up themselves, but there is no cover before Jesus. Everything is open before Jesus. ఒకవేళ కొంతమంది తమ యొక్క పాపములను మరుగు చేసి దేవుని సన్నిధిలో కూర్చుండవచ్చును, అయితే దేవుని దృష్టికి ఏది మరుగు చేయబడదు. But when Jesus told the word, anyone who do not committed any sin, he can cast the first stone upon her. అయితే ప్రభువైన యేసు ఎప్పుడైతే నోరు విప్పి ఈ స్త్రీ మీద పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు, But no one could stone at her. అయితే ఎవ్వొక్కడు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయాడు. Everybody were convicted that they were sinners. ప్రతి ఒక్కరు కూడా మనసులో నువ్వు పాపి అని వారి మనస్సాక్షిగా అడ్డిస్తుంది. Even a single person was not found that he is a righteous person. వచ్చినటువంటి ఆ గుంపులో ఒక్కడు కూడా నీతిమంతుడిగా కనబడలేదు. That's why Bible says all have committed sin and come short of the glory of God. అందువలనే దేవుని యొక్క వాక్యం ఇలాగ చెప్పుచున్నది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయిరని. But when they came before Jesus, అయితే వారు యేసు చెంతకు చేరినప్పుడు Jesus revealed their life to them and convicted them about their sins. యేసు వారి యొక్క సొంత పాపములను వారే గ్రహించినట్లు చేసి వారు పాపములు ఒప్పుకున్నట్లుగా చేశాను. But it is very sad to say, even though people are convicted about their sins, they are not repenting and confessing their sins. అయితే విచారకరమైన కార్యం ఏమిటంటే వారు పాపులని వారికి మనసు చెప్పుచున్నప్పటికీ ఒప్పుకొనకుండా వెళ్ళిపోయారు. They were convicted, but they did not repented of their sins. They went back. వారు పాపులను వారు ఎరిగి ఉన్నారు, అయినప్పటికీ వారు పాపం విషయమే పశ్చాత్తాపపడకుండానే వెళ్ళిపోయారు. But this woman, అయితే ఈ స్త్రీ, she was standing before Jesus as a sinner. ఆమె ఒక్కతే యేసు ముందు పాపిగా నిలబడి ఉన్నది. Jesus asked, did not anyone stone at you? ఇప్పుడు యేసు ఆమెను అడుగుచున్నాడు, ఏమ్మా ఎవరు నిన్ను రాళ్లతో కొట్టలేదా? No, nobody condemned you. ఎవరు కొట్టలేదయ్యా. Jesus said, I will not condemn you. I have forgiven your sins. Go, sin no more. అందువలన యేసు చెప్పుచున్నాడు, నేను కూడా నిన్ను నీ మీద రాయి వేయను, లేక నిన్ను నశింప చేయను, నువ్వు వెళ్ళుము, ఇక పాపము చేయకమని చెప్పాను. The Spirit of God has already told us, I am going to forgive your sin. ప్రభువైన యేసు యొక్క ఆత్మ చెప్పుచున్నది, నేను నీ పాపములను క్షమించితిని అని. I am going to forgive your sin. నీ పాపములను నేను క్షమించెదనని. She was standing as a sinner, but Jesus said unto her, I have forgiven your sin. ఆమె పాపిగా, sin no more. ఆమె పాపిగా యేసు చెంత నిలిచినప్పుడు నేను నీ పాపములు క్షమించితిని, నువ్వు పొమ్ము, పాపము ఇక చేయకమని. Dear child of God, you have come to the presence of God and hearing the word of God. Do you want to return back as a sinner, or do you want to return back as a forgiven sinner? సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. మీరు దేవుని సన్నిధి నుండి పాపులుగానే పోగొరుచున్నారా, లేక క్షమింపబడిన పాపులుగా పోగొరుచున్నారా? Jesus said that some people died when the tower fell down. చూడండి, ప్రభువైన యేసు చెప్పుచున్నాడు, ఆ యొక్క గోపురము కూలుట ద్వారా కొంతమంది అక్కడ మరణించిరి. And he said, do you think they are
worse sinner than you. ఆ గోపురము వారి మీద పడుట ద్వారా వారు ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారా? And he said, if you also do not repent, likewise you will also perish. మీరు కూడా ఒకవేళ మారు మనసు పొందకుంటే మీరు వారి వలె నశించిపోయేదరు. Dear child of God, it is not the will of God that you and I should perish. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నశించిపోవుట దేవుని చిత్తము కాదు. Jesus died on the Calvary and shed his holy blood so that no one should perish. కల్వరి సిలువలో ప్రభువైన యేసు క్రీస్తు మరణించి తన రక్తము కార్చిన ఉద్దేశం ఏమనగా మనం ఒక్కరము కూడా నశించిపోకూడదని. But all of us, we should believe on him and through him receive the life for our life, body and soul and spirit. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మన ప్రాణాత్మ శరీరములో జీవము పొందవలెనని. Praise be to God. దేవునికి స్తోత్రములు. When you turn to the book of Romans chapter 7, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, there Paul says he was facing a problem in his life. పరిశుద్ధుడైన పౌలు తన జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నగా మనం చూడగలము. It may be the problem of many of us also. మన అనేక మంది కూడా అటువంటి సమస్య ఉండవచ్చును. What was the problem in his life? తన యొక్క జీవితంలో ఉన్న సమస్య ఏమిటండి? He wanted to do good, but he could not do good. ఆయన మేలు చేయకూరుచున్నాడు గాని తలంచినటువంటి మేలు చేయలేకపోతున్నాడు. When we hear the word of God, అయితే దేవుని యొక్క వాక్యమును వినినప్పుడు there is a great desire comes in our life. Yes, I want to live like this. మనం వెంటనే అనుకుంటాము మనం కూడా ఇలాగే జీవించాలని చెప్పి. And even we may shed tears also. కొన్ని సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తాం. But soon after that, we forget about that and we used to walk in our own way. అయితే బయటికి వెళ్ళిన వెంటనే కార్యములు మర్చిపోయి మన ఇష్టానుసారం పోతాం. All of us, we may be having a good desire to do the good or to obey the command of God. మనమందరము కూడా మేలు చేయవలనని దేవుని ఆజ్ఞను అనుసరించవలనని వాంఛగలవారమే. But he says, what I don't want to do, I am doing, and what I hate, I do it. What I like, I cannot do it. నేను ఏమి చేయగోరుచున్నానో అది చేయలేకపోవచ్చున్నాను, దేనిని చేయకూడదు అనుకున్నాను దానినే నేను చేయుచున్నానని చెప్పుచున్నాడు. This is also a worst and wretched condition. ఇది కూడా ఒక ఘోరమైన మనుషుని యొక్క స్థితిగా కనబడుచున్నది. Praise be to God. దేవునికి స్తోత్రములు. We must have such a grace and anointing upon us. What we want to do for the Lord, we have to do it for the glory of God. కావున దేవుని యొక్క నామ మహిమార్థముగా దేవుని కొరకు మనం చేయగోరినది చేయవలెను. But here he says the root cause is for the such life is the sin which is dwelling in his body. అయితే ఇలాగు చేయలేకపోవటకు కారణం ఏమనగా తన శరీరములో ఉన్నటువంటి పాపమే అని. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. We are sinners, counted as sinners in two ways. ఈ యొక్క పాపులకు రెండు విధములుగా లెక్క చెప్పుచున్నారు. By committing a sin, we may become a sinner. ఒకటి పాపము చేయుట ద్వారా నువ్వు పాపిగా మారుచున్నావు. But all of us, we are sinners because we were all born in sin. రెండవదిగా చూచినప్పుడు మనం అందరము పాపులమే. ఎందువలనగా మనం పాపములోనే పుట్టి ఉన్నాము. By birth, that sin of Adam is transmitted in us, and we were also committed as sinners in the sight of God. ఆదాము నుండి వచ్చుచున్నటువంటి ఆ యొక్క జన్మ పాపము మనలోను ఉన్నది గనుక మనం అందరము పాపులమై ఉన్నాము. That sinful nature is not allowing us to do what we want to do or what we like to do for the glory of God. మనలో ఏలుబడి చేయుచున్న ఆ పాప స్వభావం ఉన్నదే చేయగోరిన మేలు చేయకుండా చేస్తుంది. Any sin which we commit by our body, we can commit it, we can confess it, and we can be cleansed by the blood of Jesus. మన క్రియా పాపములను తీసుకోండి. ఆ క్రియా పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందవచ్చును. But from this sinful nature, if we need a victory, we have to share the death and resurrection of అయితే Jesus. జన్మ పాపము నుండి లేక ఆ యొక్క స్వభావ పాపము నుండి విడుదల మనం పొందవాలంటే దానికి పరిష్కారం వేరే ఉంది. That is why the Lord Jesus commanded his disciples to go everywhere and preach the gospel, make them the disciples and baptize them in the name of the Father and of the Son and of the Holy Spirit. అందువలనే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలాగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ప్రతి స్థలములోను సువార్తను ప్రకటించి ఆ వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఈ పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్టిసము అని చెప్పుచున్నాడు. We make a covenant in the water baptism that we die unto that sin as Jesus died for our sins on the Calvary. నీటి బాప్టిసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించిన విధముగా మనము కూడా ఇక నుండి పాపమునకు మృతి నొంది ఉన్నామని చెప్పుచున్నాము. And as Jesus rose again, we reckon in our minds that we rose to live for Jesus, not for the sin. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైనట్టుగానే మనము ఇక ముందు మేము పాపము చేయము, క్రీస్తు కొరకు జీవిస్తామని ఒప్పుకుంటున్నాము. When we obey to the command of God,
God gives upon us such a wonderful grace by which we can subdue this sinful nature and we can do what we want to do for the glory of God. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడతామో దేవుడు అటువంటి గొప్ప కృపనిచ్చి పాపమును విడిచి దేవుని కొరకు జీవించుటకు సహాయం చేయుచున్నాడు. Everyone who takes the water baptism and obey to the counsel of God, they are no more under the law, but they become under the grace of God. నీటి బాప్టిజం దేవుని యొక్క ఆలోచనైన బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరును పాపమునకు దాసులు కాదు గాని దైవ కృపకే వారు పాత్రులై ఉన్నారు. Every baptized child of God should taste the grace of God every moment of their life. ప్రతి దేవుని యొక్క బిడ్డ కూడా వెనుకబడిపోయి ఉన్నావా అయినప్పటికీ కూడా నువ్వు తిరిగి వచ్చి అనుదినమును దైవ కృపను అనుభవించాలి. When we believe and commit our members to the will of God and God showers such a grace upon us, we can do a perfect overcoming life. ఎప్పుడైతే మనము విశ్వసించి మన యొక్క శరీరము యొక్క అవయవములను దైవ చిత్తమునకు అప్పగించుకుంటామో గొప్ప దైవ శక్తి మనల్ని ఆవరించును. Praise be to God. దేవునికి స్తోత్రములు. We may be something great in this world, మనము ఈ లోకములో గొప్పవారై ఉండవచ్చు. but if one part of our body is affected with a leprosy, then people find very difficult to approach to us. చూడండి, ఒకవేళ మన శరీరములో గొప్పవారం అయినప్పటికీ ఏ భాగములో అయినా కొంచెము కుష్టి వ్యాధి ఉంటే ఎవరు మన యొద్దకు రారు. We all know about a great man, Naaman. నామాన్ అనేటువంటి గొప్ప వ్యక్తిని గురించి మనకు తెలుసు కదా. He was a mighty man of valor, and through him victories were wrought for his country. అతడు గొప్ప సైన్యాధిపతి. తన ద్వారా తన యొక్క దేశమునకు తన సైన్యమునకు గొప్ప జయములు ఇచ్చి ఉన్నాడు. And his king also gave him such an honor because through him he got victories. తన ద్వారా నామాను అనేటువంటి సైన్యాధిపతి ద్వారా జయం వచ్చినందున రాజు కూడా ఘనపరిచేవాడు. But we all know that he had a leprosy in his hand. అయితే మన అందరికీ తెలుసు కదా నామాను శరీరములో కుష్టి వ్యాధి ఉంది. Praise be to God. దేవునికి స్తోత్రములు. Whole body is nice, hand is affected, one hand is affected with leprosy. తన శరీరం అంతా బాగానే ఉంది, ఒక్క చెయ్యి మాత్రమే కుష్టి వ్యాధితో బాధపడుతుంది. Your one hand is affected with a leprosy. నీ ఒక్క చెయ్యి మాత్రమే కుష్టి వ్యాధి చేత బాధపడుచున్నది. Your whole body may be right, but your one hand is affected with a leprosy. నీ శరీరం అంతయు చక్కగానే ఉన్నది, అయితే ఒక్క చెయ్యే కుష్టి వ్యాధి గలది. Every one of you think about this word and see about or meditate about your hand. What kind of works you have done by that hand in the dark hour. ఒక్కసారి మనం అందరము మన యొక్క ధ్యానము ఆ యొక్క మాట వైపు తిప్పెదము. నీ జీవితం అంతా సరిగానే ఉండవచ్చు, ఆ ఒక్క చెయ్య కుష్టి వ్యాధి కలిగి ఉండవచ్చును. ఆ కుష్టి వ్యాధి కలుగుటకు కారణమైనటువంటి ఆ చెయ్య చేసిన పాపమును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Your hand is affected with a leprosy as that Naaman's hand is affected with a leprosy. ఆ యొక్క నామాను యొక్క చెయ్య కుష్టి వ్యాధి సోకినట్లుగా నీ యొక్క చేతికి కూడా కుష్టి వ్యాధి ఉన్నది. One day a little girl sent a message to her that there is a prophet in Israel. If he approach him, he will pray for him, he shall be healed. ఒక దినమున నామాను యొక్క భార్యకు చిన్న సందేశం వచ్చి ఉన్నది. ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన యొద్దకు వెళితే ఈ నామాను స్వస్థపడగలడని. Many of you also maybe received such a message through some little people or through some big people. Go to that convention. There the saints of God will pray for you, you shall be healed. ఒకవేళ మీకు కూడా ఇటువంటి సందేశం వచ్చి ఉండవచ్చు, చిన్నవారి ద్వారానో పెద్దవారి ద్వారా. అయ్యా మీరు ఆ కన్వెన్షన్కి వెళ్ళండి అయ్యా, అక్కడ పరిశుద్ధులు మీ కొరకు ప్రార్థిస్తారు, నీ కుష్ఠము స్వస్థపడుతుంది అని మీకు చెప్పి ఉండవచ్చు. And you may come here with a great thirst to get a healing for your hand or wherever you are sick. మీరు కూడా అదే గొప్ప వాంఛతో నీ యొక్క చేతి కొరకు లేక నీ వ్యాధి కొరకు దైవ సన్నిధికి వచ్చి ఉన్నావు. But when you come to the presence of God, don't come with your own suppositions or with your own ideas and ways. కావున దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు నీ సొంత ఆలోచనలతోనూ నీ సొంత తలంపులతోనూ నువ్వు రాకూడదు. When Naaman approached that prophet, he thought, when I can offer some money, some good clothes and gold and silver,
the servant of God will come out and lay his hand and pray for me, I shall be healed. నామాను ఆ యొక్క దైవదాసుని యొద్దకు వచ్చినప్పుడు కూడా తన బుర్ర నిండా చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను వెళ్ళిన ఒక మంచి బహుమానము ఆ ప్రవక్తకి ఇస్తాను, ఆ బహుమానం చూడగానే ఆ ప్రవక్త పరిగెట్టుకుని వచ్చి నన్ను ఆహ్వానించి నాకు స్వస్థత కలగజేస్తాడని తలంచాడు. I am a great man. When he hear about me, he will run out from his room. నేను గొప్ప వ్యక్తిని కదా, నన్ను గురించి నా గొప్పతనం గురించి వినగానే అతడు ఒకవేళ పరిగెట్టుకుని వస్తాడని తలంచి ఉన్నాడు. Dear child of God, when you come before God, don't come as a great man, come as an humble person before God. కావున ప్రియులారా, మీరు దేవుని చెంతకు వచ్చినప్పుడు మిమ్మల్ని గురించి ఇలాగ ఆలోచించుకొనవద్దు, దీనుడుగా దేవుని చెంతకు రమ్ము. When he went there, this prophet sent his servant and told him, go and dip yourself 7 times in the river Jordan. ఎప్పుడైతే ఈ నామాను ప్రవక్త యొద్దకు వస్తున్నాడో, ప్రవక్తకు దగ్గరికి రాకముందే ఈ ప్రవక్త తన దాసును పంపించి నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు ములగమని చెప్పి ఉన్నాడు. We all know that Naaman became very angry. He said, I have a better rivers in my country. Why should I dip myself in the river Jordan? ఆ మాట వినగానే నామానుకు చాలా కోపం వచ్చింది. మనకు ఆ వాక్య భాగములు తెలుసు కదా, మా దేశములో నదులు లేవా అని ప్రశ్నించి ఉన్నాడు. Tonight the Lord counsel is coming to you. You have come to receive a healing. You may be having a good religion. You may be having a great name, big house, everything. But God is commanding you. You have to obey to the command of God. ఈ రాత్రి వేళలో కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధికి స్వస్థత కొరకు వచ్చి ఉన్నావు. ఒకవేళ నీకు ఒక పెద్ద ఇల్లు ఉండవచ్చు, నీకు పెద్ద పదవిలో ఉండవచ్చును, అయినప్పటికీ దేవుని యొక్క మాట నీతో తేటగా చెప్పుచున్నది, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండవాలని. Some of you may be having a kind of faith. I have to take a bottle of this oil and get prayed and go on applying for several months on my sickness. కొంతమంది అనుకోవచ్చు, ప్రార్థన నూనె తీసుకుని అనేక నెలలు నా శరీరం మీద రాసుకుంటే స్వస్థత దొరుకుతుందని. It is true, when you fall sick, elders of the church will come and pray for you and anoint the oil. If you apply that oil, you shall be healed. నిజమే, ఆ మాట కూడా నిజమే. నువ్వు రోగివై ఉన్నావా, సంఘ పెద్దలను పిలవాలా, వారు ఆ నూనెను ప్రార్థించి నీకు ఇస్తారు, అప్పుడు ఆ నూనె నువ్వు రాసుకొనవచ్చును. But you should not trust on it as a traditional way and come to the presence of God. అయితే పారంపర్యముగా నాకు నూనె ఉంటే చాలే అనుకుంటూ దేవుని సన్నిధికి రాకూడదు. Healing comes, blessings comes upon us when we obey to the counsel of God. దేవుని యొక్క ఆలోచనకు లోబడుట ద్వారానే మనకు స్వస్థత, దీవెన దొరుకును. Man disobeyed the command of God, lost all the blessings in his life. మనుష్యుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా సకల ఆశీర్వాదములు పోగొట్టుకొనును. But when you obey to the counsel of God, అయితే దేవుని యొక్క ఆలోచనకు నువ్వు అప్పగించుకున్నట్టు ద్వారా, then with all your humility, when you obey to the counsel of God, దేవుని యొక్క ఆలోచనకు నిన్ను తగ్గించుకొని అప్పగించుకున్నప్పుడు, as soon as you obey, No. the power of God will work in your body, you shall be healed. దేవుని యొక్క ఆలోచనకు విధేయత చూపించిన వెంటనే దేవుని యొక్క శక్తి నీలో క్రియ చేయట ద్వారా స్వస్థత నొందెదవు. Praise be to God. దేవునికి స్తోత్రములు. Even tonight also, our Lord is as a great physician moving in our midst. ఇదిగో మన గొప్ప వైద్యుడైనటువంటి మన యేసు మన మధ్యన సంచరించుచున్నాడు. How can you receive healing for your body? ఏ విధముగా నీ శరీరమునకు స్వస్థత పొందగలవు? Believe the command of God. యేసు యొక్క ఆజ్ఞను లోబడము. Believe in the name of Jesus. యేసు నామములో విశ్వసించుము. Believe the death and resurrection of Jesus. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణమును పునరుత్థానమును విశ్వసించుము. Having faith in the name of Jesus, that faith will heal you completely tonight. యేసు యొక్క నామమునందు నీకు విశ్వాసము కలిగిన వాడివైన యెడల నీ విశ్వాసమే ఈ రాత్రి నిన్ను స్వస్థపరచును. When we come to inquire the Lord, when we come before the Lord to receive a blessing, we must come with a heart of obedience and faith. మనము దేవుని యొద్దకు ఒక దీవెన కొరకు వచ్చినప్పుడు విధేయత చూపించి విధేయతతో మన హృదయమును కృమరించుకొనవలెను. Praise be to God. దేవునికి స్తోత్రములు. Don't worry about your present state. నీ ప్రస్తుత స్థితిని చూసి నువ్వు కలవరపడవద్దు. Don't think about the severity of your sickness. నీ యొక్క రోగం యొక్క తీవ్రతను చూడవద్దు. Because before God, the power of sickness is nothing. When the power of God comes and falls upon you. కావున నీ యొక్క రోగం యొక్క తీవ్రత ఎంత పెద్దదైనప్పటికీ దేవుని యొక్క శక్తి ముందు ఆ రోగం యొక్క శక్తి ఏమీ కాదు. When I was doing the ministry in Punjab, నేను పంజాబ్ లో దేవుని సేవ చేయుచున్నప్పుడు one of our believer met with an accident. He was a truck driver. He met with an accident. మన యొక్క విశ్వాస అయినటువంటి ఆయన ట్రక్ నడిపిస్తాడు డ్రైవరు. ఆయనకు ఒక యాక్సిడెంట్ సంభవించింది. And his collarbone was broken.
and half an inch of that bone was crushed into powder. సో తన యొక్క కాలర్ బోన్ ఇరిగిపోవడం మాత్రమే కాక ఆ విరిగిపోయిన భాగము పొడి వలె మారిపోయింది. He approached a bone specialist who was also our believer. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల వైద్యుడి యొద్దకు వెళ్ళి ఉన్నాడు. ఆ ఎముకల వైద్యుడు కూడా మన విశ్వాసే. He said he gave an appointment for a day to do an operation. నువ్వు పలానా తారీఖు వస్తే నీకు ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. He gave a day. దాని కొరకు ఒక తారీఖు నిర్ణయించారు. Before that day, once he came for a Bible study. ఆ యొక్క దినమునకు ముందుగా ఆయన ఒక వేద పరీక్ష బైబిల్ స్టడీకి వెళ్ళాడు. His hand was swollen. తన చెయ్యి అంతా వాసిపోయింది. And severe pain in the collarbone. ఆ యొక్క కాలర్ బోన్ ఇరిగిపోవడం ద్వారా ఎంతో వేదన. With all his sufferings, he came to the presence of God. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పటికీ ఎంతో వేదన అనుభవించుచున్నాడు. In that meeting, such a crowd was not there. Only near about 8 to 10 people were there. ఆ యొక్క దినము నా కూటములో ఎంతమంది లేరు కానీ 8 మందో 10 మందో ఉన్నారు. Suddenly there was a prophecy, and the Lord told, "My son, I am going to heal you. Clap your hands and rejoice in me." ఆ సమయంలో ఒక ప్రవచనం వచ్చింది. నా కుమారుడా, నేను నిన్ను స్వస్థపరచెదను, వెంటనే నువ్వు చప్పట్లు కొట్టమని చెప్పి ఆ ప్రవచనము. That man believed that word. ఆ యొక్క వ్యక్తి వెంటనే ఆ మాట నమ్మాడు. He took that word as it is the word of God coming from heaven. పరలోకము నుండి దేవుడు పంపించిన మాటగా ఆ యొక్క వ్యక్తి ఆ మాటను నమ్మాడు. He believed it and began to clap his hands. ఆ మాటను నమ్ముట మాత్రమే కాక వెంటనే అతను చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. And there was an outpouring of the Holy Spirit upon all of us. ఆ సమయంలో అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉన్నది. Praise be to God. For about 10 minutes we were all filling in the Holy Spirit. After 10 minutes he jumped and said, "God has healed me. All his swellings gone." And collarbone was joined. ఆ సమయంలో మేమందరం అభిషేకంతో నిండి ఉన్నాము. 10 నిమిషములు గొప్ప అభిషేకం తరువాత వెంటనే ఈ వ్యక్తి చప్పట్లు కొడుతూ చెప్తున్నాడు, నా కాలర్ బోన్ సెట్ అయిపోయిందని. Jesus Christ is the same yesterday, today and forever. ప్రభువైన యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. Don't come before God with your own ways. Come before God to obey the way of God. నీ సొంత మార్గములు నీ సొంత తలంపులతో యేసు యొద్దకు రావద్దు. నువ్వు విధేయత చూపించు ఆయన యొద్దకు రమ్ము. When you agree with God, God will do great things for you. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఏకీభవిస్తావో దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. When you confess all your sins, Jesus will forgive and he will heal all your sicknesses. నీ పాపములన్నీ యేసు చెంత ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించుట మాత్రమే కాక నీ రోగములను కుదుర్చును. Praise be to God. దేవునికి స్తోత్రములు. You may be asking, if it is so, why I am like this? ఇదో ఇలాగ సమస్య ఉంటే నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి నువ్వు అనుకోవచ్చు. If it is so, how shall it be for me? ఇది ఇలాగ అయిన ఎడల నా భవిష్యత్తు ఎలా ఉండును? Don't worry about your future. నీ భవిష్యత్తుని గురించి చింతించవద్దు. Your future is in the hand of God. నీ భవిష్యత్తు దేవుని హస్తములో ఉన్నది. I have graven you in my hand. నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. In the palms of my hand I have graven you. నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Every day of our life is in the hand of God. We need not to worry about future, just to be surrender in the hand of God and rejoice in him. మన యొక్క అనుదిన జీవితము కూడా దేవుని హస్తములో ఉన్నందున మన భవిష్యత్తును గురించి చింతించకుండా దేవునికి అప్పగించుకుందుము గాక. That's why God has given a hope in our heart. అందువలనే మన యొక్క హృదయంలో దేవుడు నిరీక్షణ ఉంచి ఉన్నాడు. Let us all rejoice in the hope of the glory of God. కావున దేవుని యొక్క మహిమ గల నిరీక్షణ యందు ఆనందించుదము గాక. Let us all rejoice believing the promises of God. దేవుని యొక్క వాగ్దానముల యందు విశ్వాసం ఉంచి సంతోషించుదము గాక. Let us all rejoice in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవించి సంతోషించుదము గాక. As the King David was dancing and rejoicing, you rejoice in God and you will see great things happening tonight. దేవుని యొక్క సన్నిధిలో దావీదు నాట్యమాడినట్లుగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో సంతోషించదము గాక. That's why it has been told, "O Zion and Jerusalem, rejoice in the Lord, because the Lord wants to do great things for you." ఓ సియోను యెరూషలేము యెహోవాయందు ఆనందించుము, ఎందువలనగా ఆయన నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయగోరుచున్నాడు. Instead of asking, if it is so, why should I live? You say, if I am so, let me rejoice in the Lord. ఇది ఇలాగైన ఎడల నేను బ్రతికి ప్రయోజనం ఏమందని నిరుత్సాహపడ్డాం కంటే ఇది ఇలాగైన ఎడల నా దేవుని యందు నేను ఆనందించదను గాక అని చెప్పండి. You say, if it is so, I will rejoice in the Lord. ఇది ఇలాగైన ఎడల నా దేవుని యందు నేను నిశ్చయముగా ఆనందించదని చెప్పండి. Hallelujah. హల్లెలూయా.
remove that question from your heart. If it is so, how it shall be for me? ఇది ఇలాగైన ఎడల ఏమి జరుగుననేటువంటి తలంపును మీ మనసులో తీసేయండి. You say, Lord, I don't worry about my future. If it is so, let me rejoice in this time. ప్రభువా, నా భవిష్యత్తును గురించి నేను చింతించను, ఏమి సంభవించినను నీ యందు ఆనందిస్తానని చెప్పండి. Dear child of God, God has a great plan concerning your life. ప్రియ దేవుని యొక్క బిడ్డ, నీ జీవితం గురించి దేవుని గొప్ప ఉద్దేశం ఉన్నది. All your problems are leading to Christ, so that Christ may begin his plan in your life. నీ యొక్క తలంపులన్నీ, నీ యొక్క కార్యములన్నీ క్రీస్తు వైపు కొనసాగినలా క్రీస్తు తన చిత్తమును జీవితంలో నెరవేర్చును. That's why in everybody's lives some or other problems are coming, so that they may come closer to Christ and see the power of God and declare the works of God. అందువలనే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వచ్చుచున్నవి. సమస్యల గురించి మనం చెదిరిపోకూడదు గాని సమస్యను బట్టి క్రీస్తు చెంతకు వచ్చి నువ్వు దీవింపబడవలెనని. At the time of your problem, don't give room to the devil. Resist the devil, he will flee away from you. ఎప్పుడైతే సమస్య వస్తుందో అపవాదిని ఎదిరించుము, వాడు నీ ఎదురు నుండి పారిపోవును. That devil is putting a mind to commit suicide. ఆ యొక్క అపవాది అయితే నీ మనసులో ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు. There are some people seated here who are urged by the devil. They have already decided to commit suicide, but the Lord has a great plan concerning you. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా నేను చచ్చిపోతే మంచిదని తలంచిన వాడు ఉన్నారు గాని నీ దేవుడు నీ ఎడల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడని ఈ రాత్రి గ్రహించుము. There are some seated here who are like that Hagar. They want to run away from their ఇక్కడ problems. కూర్చున్న వారిలో కొంతమంది హాగారు వలె ఆ యొక్క యజమానురాలను విడిచి పారిపోగోరుచున్నారు. Dear child of God, your problems are for your better, for your improvement, for your sanctification. కావున ప్రియులారా, మీకు వచ్చే ప్రతి సమస్య కూడా నీ మేలు కొరకు, నీ శుద్ధీకరణ కొరకు, నీ భవిష్యత్తు కొరకే. So rejoice in all your suffering. కావున నీ శ్రమలన్నిటిలోనూ సంతోషించుము. Rejoice in all your difficult situations. ఎందువలనగా నీ సకల విధములైన క్లిష్ట పరిస్థితుల్లో Oh, such a joyful people only will be caught up when Jesus will come. శ్రమలలో సంతోషించు ఆ గుంపు వారే ప్రభు వచ్చినప్పుడు ఆయన సంధించెదరు. Joyful people will see the great hand of God in their lives. సంతోషము గల ప్రజలు మాత్రమే వారి కొరకు చాపబడిన దేవుని హస్తము చూడగలరు. So decide to rejoice in the Lord. కావున ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుటకు తీర్మానించండి. This is the day which the Lord has made for every one of us. ఇదే కదా దేవుడు మన కొరకు ఉంచినటువంటి దినము. And this is the day which the Lord has made for us. ఈ యొక్క దినమే దేవుడు మన కొరకు నియమించి ఉన్నారు. This day is from the Lord. ఈ యొక్క దినము దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. So let us all be glad and rejoice and see the great hand of God upon us in our houses, in our churches, in our ways. కావున మనం సంతోషించి ఆనందించి మన వ్యక్తిగత జీవితములో, మన కుటుంబములో, మన యొక్క సంఘములో దేవుడు ఉంచిన దీవెనలు చూచెదము గాక. May God help us. ప్రభువే మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నీకి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. Hallelujah. Yes, once again the Lord has spoken to us through His word. దేవుడు మరి ఒకసారి తన వాక్కుతో మనతో మాట్లాడి ఉన్నాడు. And now this word must become life in us. దేవుడు పలికినటువంటి ఈ యొక్క మాటలు మనలో జీవము కలిగించాలి. Through the word of God we heard how when we come to Him with a humble heart, with an obedient heart, we can enjoy His blessings. ఎప్పుడైతే మనము విరిగి నలిగిన హృదయముతో తగ్గింపుతో దేవుని సన్నిధికి వస్తామో ఆయన దీవెనలు మన మీద కృమ్మరించబడతాయని మనం విని ఉన్నాము. And here through the word of God the Lord spoke to us. There are some
with various needs. ఎంత మాత్రమే కాక దేవుడు తన వాక్కులో మనం మాట్లాడి ఉన్నాడు, కూర్చున్న వారు అనేక మంది సమస్యలతో ఉన్నారని. Some have got a need in their soul, కొంతమందికి ప్రాణములో స్వస్థత లేదు, and some have got problems in their lives. కొంతమందికి తమ యొక్క ఇంటిలో సమస్యలు, And there may be some who wants to kill themselves, commit suicide. కొంతమంది అయితే జీవితం ముగించుకుంటే మంచిదని ఆత్మహత్య ప్రయత్నం చేయించున్నారు. And there may be some who have got so much of problems they don't know what to do. ఏమి దిక్కు తోచని స్థితిలో సమస్యల చేత నిండుకున్న వారు కొందరు. But tonight God has spoken to us through His word. అయితే ఈ ప్రతి గుంపుతో కూడా ఈ రాత్రి మాట్లాడి ఉన్నాడు Now ప్రభువు. we are going to believe that word. మనము దేవుని యొక్క మాటలు విశ్వసించనై ఉన్నాము. Surrender our lives to that word of God. ఇది వినినటువంటి వాక్యమునకు మన జీవితమును అప్పగించుకొనుచున్నాము. Once we surrender ourselves to the word of God, we can see that power in His word coming into our life. వినిన వాక్యమునకు ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో మన జీవితంలోనికి ఆ శక్తి దిగుట మనం చూడగలము. And some of us may be sick even in our bodies. కొంతమంది శరీరములో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. Some of us may be even blind or even have some other impediments. కొంతమందికి అయితే తమ యొక్క జీవితంలో ఏదో ఒక లోపము ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. But tonight, as we heard from the word of God, ఈ రాత్రి మనం వినిన వాక్యం ప్రకారముగా our Jesus is in our midst. మన ప్రభువైన యేసు ఇదిగో మన మధ్యన ఉన్నాడు. He is able to open the blind eyes. ఆయన గుడ్డివారి కన్నులు తెరచెను. Or you may be having some kind of paralysis in your leg or feet or hands or so on. ఒకవేళ నీ కాలో చెయ్యో పడిపోయి పక్షవాత స్థితిలోనే ఉండవచ్చు. But tonight the Lord is going to touch you and అయితే heal ఈ you. రాత్రి ప్రభువు నిన్ను ముట్టి స్వస్థపరచనై ఉన్నాడు. Or there may be some with some kind incurable diseases. ఒకవేళ ఒక కుదరని రోగము చేత బాధపడుచున్నావేమో. It could be cancer, asthma or TB or whatever it may be. అది ఒకవేళ క్యాన్సర్ వ్యాధో టీబీ వ్యాధో అయి ఉండవచ్చును. But the Lord is able to heal us. అయితే ప్రభువుకు సమస్తమును సాధ్యమే. As we heard last night, our God is the creator of our bodies. మన యొక్క రాత్రి వినినట్లుగానే దేవుడు మనల్ని సృష్టించగలిగినటువంటి దేవుడు. And He can replace any organs in our body. మన శరీరంలో ఉన్న ఏ అవయవమైనా సరే ఆయన రూపింపగలడు. Or He can give you a new kidney if your kidney is damaged. సో ఆయన ఒకవేళ నీదైన ఎముక విరిగినదా He can give you a new heart if your heart is damaged. నీ యొక్క హృదయము చెదిరి ఉన్నదా ఆయన దాన్ని కొత్తగా He చేయను. can give you new lungs if your lungs are damaged. నీ యొక్క ఊపిరితిత్తులకు సరిగా పనిచేయట్లేదా? Because our God is a creator God. ఎందువలనగా మన దేవుడు సృష్టికర్త. He doesn't take days or months to create. వాటిని కలుగు చేయుటకు ఆయనకి నెలలో సంవత్సరములో He అక్కర్లేదు. can create each organ just in a second. ఒక క్షణములో ఆయన దాన్ని కలుగు చేయగలడు. It all depends on our obedience. అయితే మనం ఎంతగా విధేయత చూపిస్తామని దాని మీద It ఆధారపడి all ఉంటుంది. depends on our faith. దానంతయు కూడా మన విశ్వాసం మీద ఆధారపడి If ఉంటుంది. you say, yes Lord, I believe your word, చెప్పండి ప్రభువా నేను విశ్వసిస్తున్నానని. tonight you are going to see the healing work of మీరు God. వెంటనే దేవుని యొక్క స్వస్థపరచు క్రియను మీరు చూడగలరు. You are going to see the deliverance work of God. దేవుని యొక్క విమోచన క్రియ మీరు చూడగలరు. You can see the creative power of God tonight. దేవుని యొక్క సృష్టించే సృష్టి మీరు చూడగలరు. We are going to take God at His word. దేవుని యొక్క మాట మీద మేము నమ్ముచున్నాము. Lord, you spoke like this, you must do it in my life. ప్రభువా నువ్వు నీ యొక్క మాట ఇలాగూ చెప్పబడి ఉన్నది కదా. Believe the word of God. దేవుని యొక్క వాక్కు నమ్మండి. So shall we all stand up? దయచేసి అందరూ లేచి And నిలబడండి. if you want a real touch from the Lord, మీరు దేవుడు నన్ను ముట్టుకోవాలని కోరితే you can come forward. ముందుకు రండి. If you need healing, you just come forward. సో ప్రభువా నాకు స్వస్థత కావాలని చెప్పి ముందుకు And రండి. tonight the power of God is going to move in our midst. ఈ రాత్రి వేళలో దేవుని యొక్క శక్తి మన మధ్యన కదులుచున్నది. Because Jesus is in our midst. ఇదిగో దేవుని యొక్క శక్తి మన మధ్యన ఉన్నది. Jesus died for our sins, ప్రభువైన యేసు మన పాపముల విషయం died for our sickness, మన యొక్క రోగముల విషయమే died మరణించాడు. for our deliverance, మన విమోచన కొరకు మృతి నొందిరి. died for our మన sanctification, శుద్ధీకరణ కొరకు మృతి నొందిరి. died for our perfection. మన పరిపూర్ణత కొరకును మృతి He నొందిరి. was buried, ఆయన పాతి పెట్టబడెను. but He rose again victoriously. అయితే జయకరముగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. He rose again victoriously. ఆయన జయాళిగానే లేచి ఉన్నాడు. That victorious Jesus was moving in our ఆ midst. యొక్క జయించిన యేసు మన మధ్య ఉన్నారు. Therefore shall we all close our eyes, కావున మనందరి కళ్ళు మూసుకుందాము. look to that victorious ఆ Jesus. జయించిన యేసు వైపు కన్నులెత్తెదము. Whatever your need may be tonight, ఈ రాత్రి నీ అవసరత ఏమైనప్పటికీ that Jesus is moving in our midst. ఇదిగో ఆ యేసు మన మధ్య సంచరించుచున్నాడు. But there is
one more beautiful quality of Jesus. సో దేవుని యేసు యొక్క గుణములో ఒక శ్రేష్ఠ గుణం He ఏమిటంటే is full of compassion. ఆయన కనికర పూర్ణుడు. The compassion of Jesus is more than the compassion of a mother towards her child. ఒక తల్లి తన బిడ్డ ఎడల చూపిస్తున్న కనికరము కంటే యేసు కనికరము బహుశ్రేష్టమైనది. You may think that your mother is so compassionate towards you. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు మా తల్లి నా ఎడల బాగా కనికరం But you చూపిస్తుంది. know, our Jesus is more compassionate than even your own mother. నీ సొంత తల్లి కంటే కూడా అధికముగా నీ ఎడల కనికరము చూపిస్తాడు యేసు ప్రభు. Therefore, even tonight, He is going to heal because of His compassion. ఆయన తన కనికరమును జాలిని బట్టి ఈ రాత్రి నిన్ను దర్శించదు. He doesn't want you to be in your sickness. నీ యొక్క రోగములోను కొనసాగుట ఆయనకి ఇష్టం లేదు. And as we said earlier, some may have decided to commit suicide. మీరు ముందుగా వినినట్టుగానే ఒకవేళ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే మంచిదని But తలంచుండవచ్చు. that's not the will of God. బట్ అది దైవ చిత్తము కాదు. Jesus cares for you. ఇదిగో యేసు నీ కొరకు చింతించుచున్నాడు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. You come forward. కావున ముందుకు రండి. Oh, you don't go with that thought in your mind or heart. అటువంటి దుష్ట చింతతో మీరు తిరిగి పోవద్దు. That thought of committing suicide is from the devil. నేను చచ్చిపోతే మంచిదని తలంపు అపవాది యొక్క తలంపు. Jesus wants to deliver you from that thought. ఆ యొక్క తలంపు నుండి యేసు నిన్ను విడిపించును. That thought of committing suicide is an evil power. ఆత్మహత్య తలంపే దుష్ట శక్తి. But Jesus wants to deliver you tonight. అయితే ఈ రాత్రి యేసు నిన్ను విడిపింపగోరుచున్నాడు. That's why He brought you here tonight. అందువలన ఈ రాత్రి ఆయన ఇక్కడ That's the తీసుకుని reason why God spoke that phrase to you. ఆ యొక్క వాక్కును నీతో మాట్లాడిన ఉద్దేశం Yes, dear child of God, you are not going to die. ఇదిగో దేవుని బిడ్డ నువ్వు మరణించవు. You are not going to die. నువ్వు మరణించవు. You are going to live and show the glory of God. నువ్వు దేవుని నామ మహిమార్థమై జీవించదవు. You are going to live and declare the mighty works of God. దేవుని యొక్క శ్రేష్ఠ కార్యములను నువ్వు ఎత్తి చెప్పెదవు. Yes, tonight the Lord is going to touch you. ఈ రాత్రి వేళ యేసు నిన్ను ముట్టును. Believe the word of God. యేసు వాక్కును నమ్మండి. Look up to Jesus. యేసు వైపు తేరి చూడండి. Open your inner eyes. ఇదిగో నీ అంతరంగ నేత్రములు తెరువుము. Close your physical eyes. నీ బయట కళ్ళు మూసుకొనుము. Open your inner eyes. నీ అంతరంగ నేత్రములు తెరువుము. Jesus is standing next to you. ఇదిగో యేసు నీ ప్రక్కన నిలిచి The ఉన్నాడు. mighty Jesus is standing next ఆ to you. గొప్ప యేసు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. Oh, He's touching you right now. ఇదిగో నిన్ను ముట్టుచున్నాడు. He's healing you right now. నిన్ను స్వస్థపరచుచున్నాడు. He's delivering you right now. ఇప్పుడు విడుదల దయచేయుచున్నాడు. Yes, the hand of Jesus is touching you. ఇదిగో యేసు యొక్క చెయ్యి నిన్ను ముట్టుచున్నది. Oh, Jesus is looking at you. యేసు నిన్ను చూచుచున్నాడు. Oh, He says, be healed, my child. ఓ నా బిడ్డ స్వస్థ పొందుము. Be healed, my child. ఓ నా బిడ్డ స్వస్థత పొందుము. My child, I love you. ఓ నా బిడ్డ నిన్ను I don't ప్రేమిస్తున్నాను. want you to die. నువ్వు చనిపోకూడదు. I want you to live. నువ్వు జీవించాలి. Oh, I'm standing next to you. ఇదిగో నీ ప్రక్కన నిలిచి Oh, ఉన్నాను. I'm standing next to you. ఇదిగో నీ ప్రక్కన నిలిచి Oh, I'm touching you right now. ఇదిగో నిన్ను ముట్టుచున్నాను. Be healed right now. ఇదిగో స్వస్థత పొందుము. My power is flowing into you. ఇదిగో నా యొక్క శక్తి ప్రవహించుచున్నది. Jesus says, my power is flowing into you. యేసు చెప్పుచున్నాడు నా Hallelujah. శక్తి నీలో ప్రవహించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. 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 Kura vakarana balana bashariana tirana balana ora vakara balariana balana. Hallelujah. Kira vakara tiaria sharana tirana balana vakara balaria. Oh, Rabalana balana katurinia, Rabalana balana, oh Rabalana katurinia. Hallelujah, 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 Hallelujah. Kurabasha katuria, Tiarana balana, oh Rabakara balaria, oh Rabalana shabalaria. Amen. Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah, Amen. Hallelujah, 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 Hallelujah. Tiarana balana bala, ora shabalaria, ora vakara balaria, ora vakara balana balana, tira balana, ora balana balana balana.
Hallelujah. Yabalana balana balana. Yabalana kara. Yara ya 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 ya. Yabakara shabalana. Orabalana balana balana. Hallelujah. Hallelujah. Amen. Amen. The power of God is not an ordinary power. దేవుని యొక్క శక్తి మన మీద దిగుచున్నది. Oh, it's not a power that you see in this world. ఈ లోకములో మీరు చూచేటువంటి శక్తి It is the invisible power of ఆ God. యొక్క దేవుని యొక్క శక్తి అదృశ్యమైన శక్తి. That invisible power is entering into you right now. ఈ రాత్రి వేళలో ఆ అదృశ్యమైన శక్తి It నిన్ను is బలపరుస్తుంది. healing you right now. ఇప్పుడే స్వస్థత దయచేయుచున్నది. Every pain in your body is departing right నీ now. శరీరములో సకల వేదన పోవుచున్నది. Every sickness is leaving you right now. ఇప్పుడే సకల వ్యాధి పోవుచున్నది. Hallelujah. Don't believe what man says. Don't believe what man says. మనుష్యులు చెప్పునది మీరు నమ్మవద్దు. Man may have told you you can never be healed. నువ్వు ఒకవేళ మనుష్యులు చెప్పవచ్చు నీకు స్వస్థతే లేదని. Or man may have told you your problems cannot be ఈ solved. సమస్యలు తీరవని మనుష్యులు చెప్పి ఉండవచ్చు. Don't believe the words of man. మనుష్యుల యొక్క మాట నమ్మవద్దు. Believe the words of Jesus. యేసు యొక్క మాట నమ్మండి. Believe the words of Jesus. యేసు యొక్క మాటలు నమ్మండి. Believe the words of Jesus. యేసు యొక్క మాటలు There నమ్మండి. is healing in His word. ఆయన యొక్క వాక్కును విశ్వసించుము. Healing in His word. ఆయన యొక్క వాక్కును విశ్వసించుము. Power in His word. ఆయన యొక్క వాక్కుకు చెవి ఎక్కుము. Oh, that power is touching you. ఇదిగో శక్తి నిన్ను Oh, తాకుతుంది. you are healed. నీకు స్వస్థత. You are healed. నీకు స్వస్థత. You are healed. నీకు స్వస్థత. Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. You could be sick for many years. ఒకవేళ దీర్ఘ సంవత్సరములుగా నువ్వు But it వ్యాధిగ్రస్తుడు. doesn't matter. దాని గురించి చింతించవద్దు. It could be 20 years or 30 years. ఒకవేళ 10 సంవత్సరములు 13 Oh, సంవత్సరములు it doesn't matter to the Lord. యేసుకు అది పెద్ద విషయం కాదు. For Him, all things are possible. యేసుకు సమస్తము సాధ్యము. Therefore, He is healing you tonight. ఈ రాత్రి నిన్ను స్వస్థపరుచుచున్నాడు. You could be even a servant of God. ఒకవేళ నువ్వు దైవ సేవకుడు అయి ఉండవచ్చు. Tonight, God is healing you. ఇదిగో ఈ రాత్రి యేసు స్వస్థపరుచున్నాడు. Don't wait for tomorrow. రేపు వద్దు. Right now, God is healing you. ఇదే తగిన సమయము స్వస్థత You పొందుము. can be an old believer. నువ్వు ఒకవేళ పాత విశ్వాస. Jesus is healing you. ఇదిగో యేసు నిన్ను స్వస్థపరుచుచున్నాడు. Oh, receive the healing. ఇదిగో ఇప్పుడే ఈ స్వస్థత పొందుము. Hallelujah. 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 Amen. You may be a new person. ఒకవేళ క్రొత్తగా నువ్వు వచ్చి ఉండవచ్చు. You may not know anyone here. ఇక్కడ మీకు ఎవరు తెలియకపోవచ్చు. Oh, but still Jesus loves you. ఆయనను యేసు నిన్ను ప్రేమించున్నాడు. Jesus knows you. యేసు నిన్ను ఎరిగి It ఉన్నాడు. is Jesus who brought you here. యేసే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. Therefore, dear friend, Jesus is healing you. ఇదిగో స్నేహితుడా, యేసే నిన్ను స్వస్థపరుచున్నాడు. Oh, Jesus is delivering you from the clutches of the enemy. నీ యొక్క శత్రువు యొక్క చేతిలో నుండి దేవుడు నిన్ను Oh, విడిపిస్తున్నాడు. believe Jesus. విశ్వసించుము, యేసుని విశ్వసించుము. Call on the name of Jesus. యేసు యొక్క నామమును మీకు There మొరపెట్టండి. is power in the name of Jesus. యేసు అని చెప్పండి. When you say Jesus, there is యేసు అని power. చెప్పినప్పుడు When you say Jesus, there is power. యేసు అని చెప్పండి. హల్లెలూయా. Hallelujah. Praise, praise, praise. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Yes,
There is power in the name of Jesus. నిజమే, యేసు యొక్క నామములో శక్తి ఉన్నది. There is power in the blood of Jesus. యేసు రక్తములో శక్తి ఉన్నది. There is power in the word of Jesus. యేసు యొక్క వాక్కులో శక్తి ఉన్నది. Tonight that power is moving in our midst. ఇదిగో ఈ రాత్రి వేళ ఆ శక్తి మన మధ్య And that సంచరిస్తున్నది. power is healing you right now. ఈ రాత్రి ఆ యొక్క శక్తి Oh, స్వస్థపరుస్తున్నది. you are healed in the name of Jesus. యేసు నామములో మీరు స్వస్థపరచబడి ఉన్నారు. That sickness has left your body. ఆ యొక్క వ్యాధి నీ శరీరం విడిచిపోయింది. Cancer has left your body. క్యాన్సర్ నీ శరీరం విడిచిపోయింది. TB has left your body. ఆ టీబీ నీ శరీరం విడిచిపోయింది. Your asthma has left you right now. నీ ఆస్మా నీ విడిచిపోయింది. Your heart problem has left you right నీ యొక్క now. హృదయ రోగము విడిచిపోయింది. Oh, your paralysis has been healed. నీ యొక్క పారాలిసిక్ వ్యాధి పోయింది. If you are not able to walk, you try to walk right now. ఇంతవరకు నువ్వు నడవలేకపోయావా? ఇప్పుడు నడిచి చూడుము. If you are unable to move your hands right నీ now. చెయ్యి ఇంతవరకు కదపలేకపోయావా? కదిపి చూడుము. If you have got any impediments, you touch and see, it's no more there. నీ శరీరములో ఏ బలహీనత Hallelujah. ముట్టుకొని చూడండి, అది Jesus స్వస్థపడింది. has healed you. యేసు నిన్ను స్వస్థపరిచింది. Jesus has healed you యేసు tonight. రాత్రి You స్వస్థపరిచింది. are healed in the name of Jesus. యేసు నామములో మీరు స్వస్థపడి ఉన్నారు. Yes, you are healed tonight. ఈ రాత్రి మీరు స్వస్థ పొందితిరి. You are no more sick. మీరు ఇక వ్యాధిగ్రస్తులు You కారు. are no more bound. నువ్వు ఇంతవరకు బంధింపబడలేదు. You are delivered from the spirit of suicide. ఆ యొక్క ఆత్మహత్య అనేటువంటి శక్తిని విడుదల Yes, పొంది ఉన్నారు. Jesus has set you free. యేసు నిన్ను విడిపించెను. Jesus has healed you. యేసు స్వస్థపరిచెను. If you believe, you shall see the glory of God. ఓ నీవు నమ్మిన ఎడల దేవుని నామ If మహిమపరచుము. you believe, you shall see the glory of God. నువ్వు నమ్మిన ఎడల దేవుని నా మహిమను Yes, చూచెదవు. tonight is the night you are going to see the glory of God. Let's pray. ప్రార్థించదము. కృపగలనైనా దయగల ప్రభా నీ నామకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా యొక్క మహాసభల యొక్క రెండవ రోజు ఈ సాయంకాల సమయమందు ప్రభు మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరినే ప్రభు మీరు ఆశీర్వదించిన కృప కొరకు నీకు స్తోత్రం ప్రభా. మొదటి రోజు మహాసభలు మీరు అనుగ్రహించున్నారు. అనేక మందిని స్వస్థపరిచిన కృప కొరకు నీకు స్తోత్రం ప్రభా. ఈ రెండవ రోజున కూడా ప్రభు మీ మహిమ గల ప్రభు ప్రభావంతో మా మధ్యకి దిగి వచ్చి ప్రభా ఒక్కొక్కరిని మీరు అభిషేకించినందుకు స్తోత్రం ప్రభా. ఒక్కొక్కరిని ప్రభు జీవింపు చేస్తున్నందుకు స్తోత్రం. మరి విశేషంగా ప్రభు నీ యొక్క సింహాసనం నుంచి మీ మాధుర్యమైన మీ శబ్దము మీ వచనం ద్వారా మాకు వినిపించిన కృప కొరకు నీకు స్తోత్రం ప్రభా. స్తోత్రం. కష్టములోను ఇరుకుల్లోను ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభా స్తోత్రం. రెబెక్కా నీ సన్నిధికి వచ్చి ప్రభు ఆమె కష్టాలని నీకు విప్పు చెప్పినప్పుడు ప్రభా ప్రతి ఒక్క ప్రశ్న నుంచి విడుదల చేసిన దేవానికి స్తోత్రం. అలాగే అనేక మంది ఈ రాత్రికాల సమయమందు అనేక మంది వ్యాధులతోనూ కష్టముతోనూ కలవరముతోనూ ఆత్మహత్య చేసుకుని చనిపోదాము, ఈ ప్రశ్న నుంచి విడుదల పొందేదామని ప్రభా అనేక మంది చింతించే సమయంలో మీ వచనాన్ని పంపి ప్రభు అనేక మందిని విడుదలిచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం. ధైర్యపరిచిన స్తోత్రం. మరణ పాశ నుంచి విడుదలిచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం ప్రభా. ఈ రాత్రికాల సమయమందు మీ మహిమ గల మీ యొక్క శక్తితోను ప్రభా మీ గాయముల హస్తము చాపి అనేక మంది గుడ్డి వారిని స్వస్థపరుచున్నావు, చెమిటి వారిని స్వస్థపరుచున్నావు ప్రభా. అనేక మందికి ఆరోగ్యం ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం. మాట్లాడి మీ దాసుని ఇంకా బలపరచండి ప్రభా. కోటమారం నుంచి ముగించే వరకు మీ మహిమతో నింపిన మహాదయ కొరకు స్తోత్రం. తిరిగిపోయి బిడ్డలతో ఉండండి ప్రభా. సురక్షితంగా వారి గృహాలు చేరే వరకు సహాయం చేయండి. కృపలో భద్రపరచమని యేసు నామమున పేట అడుగుచున్నాను మా తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us until Jesus returns in glory. Hallelujah! Hallelujah! Hallelujah!